సో మన మీటింగ్ వీళ్ళు వచ్చారు కాబట్టి మనం చైర్స్ తెచ్చుకున్నాం. మరి వాళ్ళ చైర్స్ వాళ్ళే తెచ్చుకోవాలిగా. సార్ మీరు చైర్లు తెచ్చుకోండి ప్లీజ్. సార్ ఏమనుకోవచ్చు, ఒక్కరోజు ఎవరు సెలబ్రిటీస్ కాదు సార్, మీ చైర్లు. చూసావు బ్రో, మేకప్ వేసుకొని క్యారీవన్లో కూర్చోడం కాదు, మన పనులు మనం చేసుకుంటే ఎంత కష్టంగా ఉంటుంది అర్థమైందా. నా చైర్ కూడా నేను తెచ్చుకోవాలి. కాకపోతే వదిలేండి, నేను నించొని మాడతాను. ఇంకా లేట్ చేయకుండా మన దగ్గర ఉన్న బాణాలు ఆయుధాలు అన్నీ వేసేసామనుకోండి, వాళ్ళు ఏ ఆన్సర్ చెప్తారో చూద్దాం. ఏం చేసినా సరే ఫైనల్గా మనం చేయాల్సింది తెలుసా, సినిమాని హిట్ చేయాలి అంతే. అర్థమైందా? రెడీ? హీరోయిన్ వస్తుంది నాకు తెలుసు. బ్రో మైక్స్. సార్ ఎక్స్క్యూజ్ మీ సార్. వాళ్ళు మీరు రాగానే క్లాప్స్ కొట్టారు. వాళ్ళకి మీరు రాగానే వాళ్ళు క్లాప్స్ కొట్టారు కదా, వాళ్ళ కోసం మీరు కూడా క్లాప్స్ కొట్టండి సార్. సో సార్ వాళ్ళకి చాలా క్వశ్చన్లు ఉన్నాయి సార్, కాకపోతే వాళ్ళు బిజీగా ఉన్నారు. కొన్ని క్వశ్చన్లు రాసి ఇచ్చారు, మీరే చదువుకోండి సార్. మీరే క్వశ్చన్ చదువుకొని పక్కన అడగండి, అతను అడగండి. 2 క్వశ్చన్లు చదువుకోండి సార్. ఫస్ట్ క్వశ్చన్ మన అడగండి సార్. మైక్లో ఏం పేరు నీ పేరు? వేణు. చాలా పెద్ద క్వశ్చన్. తెలుగు ఎవరో బాగా రాశారు. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా. ట్రైలర్లో చూసా సారీ, ట్రైలర్లో చూసా. ఇలా కోసుకుంటూ పోతే ఎవరిది మిగులుతుంది? కోసేవాడిది. ఏం కోస్తా అన్నారు, ఏం మిగులుతుందా? ఎంతకీ కోసేవాడు ఎవరు సార్? ఓ ఏదో చెప్తున్నావు, ఏదో అన్నావు. చెప్పు. పాస్. గుర్ద కర్పూరాలు అన్నాడు ఈయన. కోసేది డెఫినెట్లీ మా నారాయణ, ప్లేడ్ బై. నాకేం వినపడలేదు, పైన వినపడట్లే. ఇంకా చెరుకు గడ్డ కోస్తే పిపి మిగులుతుంది. సరే మీరు దానికి ఆన్సర్కి ఇబ్బంది పడుతున్నారు కదా, అదే క్వశ్చన్కి వాళ్ళే తిన్న ఆన్సర్లు చెప్తారు తెలుసా. ఏం మిగులుతుంది? బత్తాయి. వేణు నువ్వేమనుకుంటున్నావు, ఏం మిగులుతుంది? మరి ఇందాక నీదే అన్నావుగా వేణు. ఇంతకీ దాంట్లో ఇంకో క్వశ్చన్ ఉంది, ఇంతగా కోసేవాడు ఎవరు సార్ అని. అంటే ఇంతకంటే ఎక్కువ మాట్లాడితే మా ప్రొడ్యూసర్ కోసేటట్టున్నాడు. సో ఐ థింక్ సరే ఇంకా మీ క్వశ్చన్ స్టార్ట్ చేయండి. రఘుమేర్ గారు, ఈ క్వశ్చన్ మీకండి. ఐఎమ్ శశాంక్ ఫ్రమ్ ద మిమికో. హాయ్ శశాంక్. సో మీ జర్నీ కనుక చూసుకుంటే టాలీవుడ్ టు బాలీవుడ్, ఇప్పుడు ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 3 చేశారు. సో వాట్స్ యువర్ ఎక్స్పీరియన్స్ విత్ ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 3? యాక్చువల్లీ ఇట్స్ మోర్ ఆఫ్ అ క్యామియో రోల్ అండి, చిన్న రోల్. బట్ బేబీ స్టెప్స్ టు బాలీవుడ్ చాలా మంచిగా అనిపించింది. అక్కడ వర్కింగ్ కల్చర్ అవన్నీ చూసి బాగా ఎంజాయ్ చేశాను అంతే. మనోజ్ బాజ్పేయితో సీన్ పడింది, అది చాలా అనుకున్నా. ఒక 1 ఇయర్కి నెక్స్ట్ షారుఖ్ ఖాన్ అనుకుంటున్నా, చూద్దామండి. సో దాని గురించి ఏమైనా అప్డేట్ ఇవ్వాలి? ఏం శశాంక్ సార్, నన్నా లేకపోతే ఆయన లేకపోతే ఇద్దరిని? లేదు సార్, మీరు తగ్గడం కావదు కాబట్టి అతనే తగ్గించుకుంటారు. చెప్పు శశాంక్. సో ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 3 గురించి ఏమైనా అప్డేట్ అంటే లైక్ రిలీజ్ అది ఎప్పుడు నుండి? ఏమో యాక్చువల్ దివాళీకి అన్నారు కానీ దివాళీకి మిత్రమండలి వస్తుందని. మనోజ్ బాజ్పేయి సెకండ్ ఎపిసోడ్లో చచ్చిపోతున్నాడు. లీక్ ప్రైమ్ వీడియో వాళ్ళు అందంటారు. ఇప్పుడు మీరు బాలీవుడ్లో చేశారు కాబట్టి కాల్ మీద కాల్ వేసుకున్నారా? అందరూ మామూలుగా కూర్చున్నారు. అది తెలియకుండానే వచ్చిందండి, అది తీసేస్తాను. సో ప్రియదర్శి గారు, మీకు శశాంక్ మీరు కోర్ట్ మూవీ చేశారు అంటే ఇట్స్ కైండ్ ఆఫ్ సీరియస్. అదే శివాజీ గారితో పాటు చేశాను.
చెప్పండి చెప్పండి. ఇట్స్ కైండ్ ఆఫ్ సీరియస్ సెంట్రిక్ మూవీ అండ్ మిత్రమండలి కనుక చూసుకుంటే ఇట్స్ కైండ్ ఆఫ్ కామెడీ సెంట్రిక్ మూవీ. సో అక్కడి నుంచి ఇక్కడికి మీ ట్రాన్సిషన్ ఎలా ఉంది దాని గురించి కొంచెం. ట్రాన్సిషన్ బాగానే ఉండే, అంటే ఆ షూట్ కాగానే యాక్చువల్లీ మధ్యలో మ్యాడ్ సినిమా చూసిన అనమాట. చూడంగానే మ్యాడ్ చూడంగానే దాంట్లో విష్ణు ఎంట్రీకి అసలు థియేటర్ అంతా ఇట్లా అమ్మ విష్ణు కూడా ఇంత విజిల్స్ వస్తున్నాయి, మళ్ళీ నేను కోట్లోనే మామూలుగా ఇట్లా టిఫిన్ తింటుంటే ఎవడు అసలు వచ్చిండ్రా మళ్ళా అన్నట్టు చూసిరు నన్ను. సో అట్లాంటి ఎఫెక్ట్ కావాలంటే ఐ వాంట్ డూ సంథింగ్ లైక్ కామెడీ. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ మేము కూడా ఇట్లా నలుగురం ఫ్రెండ్స్ కలిస్తే అంటే జోక్స్ తర్వాత ఎవరిది వాడికి వస్తుంటారు కదా. సో సో అట్లాంటి ఫన్ జనరేట్ కావాలని మాకు ఎప్పుడు ఉండే. అండ్ తెలియకుండానే వి ఆల్ సమ్వేర్, నేనైనా విష్ణు అయినా ప్రసాద్ అయినా మనోజ్ బాజ్పేయి గారితో యాక్ట్ చేసిన రాగ్మయూర్ గారైనా వీళ్ళందరూ ఏంటంటే ఎక్కడో తెలియకుండా కొంచెం యాక్సిడెంటల్ కమెడియన్స్ లాగా అయిపోయినాం అనమాట. సో అండ్ ఇన్స్పైర్డ్ బై ఆల్ ఆఫ్ యూ పీపుల్ ఐ థాట్ కామెడీ ఈజ్ సంథింగ్ విచ్ అందరు చేయాలి, ఎప్పుడు చేస్తూ ఉండాలనిపించింది శశాంక్. సో అందుకనే అండ్ అంటే ఇవన్నీ ఏదో మేము ఉడతభక్తిగా కానీ విజయ్ అసలు చాలా బాగా రాసిండు ఆయన. సార్ ఈ దానికి ఎలాంటివి ఉండే సౌండ్ మీరు మాట్లాడచ్చు ఏదైనా? ఎందుకు సార్ ఇప్పుడు ఇవన్నీ అంటే పిల్లలు ఉన్నారు రూమ్లో, ఐ వాంట్ బీ వెరీ ద కిడ్స్ ఇన్ ద రూమ్. సో ఇట్ ఈస్ విజయ్ హెస్ రిటర్న్ అన్ అమేజింగ్ స్క్రిప్ట్ మ్యాన్. అంటే చాలా రిఫ్రెషింగ్గా కొత్తగా అనిపించింది నాకు. ఇక ఐ థాట్ ఇక చేసేసేయాలి ఇది ఎట్లయినా అని బిలీవ్ దాట్. అంతే. మనకి వెంకిలో కనుక చూసుకుంటే బ్రహ్మానందం గారు సాంగ్ పాడతారు కదా, దాన్ని మీరు మూవీలో పెట్టారు. సో దీనికి ఇంకా వెంకికి ఏమైనా లింక్ ఉండే ఛాన్స్ ఉందా? నాట్ ఎట్ ఆల్. దిస్ ఈస్ ప్యూర్లీ సెలబ్రేటింగ్ అవర్ మీమ్ గాడ్ బ్రహ్మానందం గారు, అంతే. దట్ ఈస్ వాట్. ఎందుకంటే బ్రహ్మి గారు ఐ థింక్ వన్స్ ఇన్ అ సెంచురీ కైండ్ ఆఫ్ అ ఫెనామినా నేను నమ్ముతున్నా. ఎందుకంటే దాదాపుగా 40+ ఇయర్స్ తెలుగు చిత్ర పరిశ్రమలో దాదాపు 1500 ఫిలిమ్స్ చేశారు. ఐ థింక్ అలాంటి వ్యక్తి మళ్ళీ ఇంకెప్పుడు పుట్టరు. ఇంకా ఇట్లాంటిది ఆ ఫెనామినా జరగదు బ్రో. అది ఏమవుతుందంటే ఒక కాస్మిక్ ఫెనామినా అంటారు చూడు, ఎక్కడో ఒక స్టార్ అట్లా వచ్చిపోయి మనకి ఇట్లా అట్లాంటి ఫెనామినా బ్రహ్మానందం గారు. అండ్ వారు ఏది చేసినా ఒకప్పుడు అంటే దాన్ని మనం ఇప్పుడు దాదాపు వెంకీ వచ్చి 15 years అవుతుందా, 15+ years అవుతుంది. 2003 అంటే దాదాపు క్లోజ్ టు 22 years. సో చాలామంది ఇక్కడ ఉన్న వాళ్ళు డైపర్స్లో ఉన్నప్పుడు ఆయన అప్పటికే జంబర్ అట్లా. సో ఆల్ ఆఫ్ దిస్ ఇస్ ఏంటంటే టు హ్యావ్ అ లెజెండ్ లైక్ దాట్ విత్ అస్ అండ్ టు సెలబ్రేట్ హిమ్ ఇస్ ద మోస్ట్ మినిమమ్ థింగ్ టు డూ అనిపించింది. అండ్ విజయ్ కూడా ఐడియా వచ్చిందనమాట. ఇక లైఫ్లో ఎట్లుంటుంది అంటే ఏం కానప్పుడు ఏదో పాట పాడుతుంటే ఇక అంటే లైక్ ఎవ్రీథింగ్ గోస్ బ్యాడ్ దట్ యూ లాఫ్ అబౌట్ ఇట్, అంతే. సో అట్లాంటి మూమెంట్ ఒకటి అనిపించింది. అంటే స్టోరీలో కూడా అట్లాంటి మూమెంట్ ఉండదు. సో వై నాట్ జంబర్ గింబర్ లాలా అని అన్నాడు అట్లా. సో దిస్ క్వశ్చన్ ఈస్ ఫర్ ప్రసాద్ గారు. సార్ మీరు స్మాల్ స్క్రీన్ నుంచి లార్జ్ స్క్రీన్కి వెళ్ళారు. సో అప్కమింగ్ ఫిల్మ్ మేకర్స్ కానీ లేకపోతే అప్కమింగ్ యాక్టర్స్ కానీ ఫ్రమ్ స్మాల్ స్క్రీన్ టు లార్జ్ స్క్రీన్ మీరు ఇచ్చే సజెషన్ ఏంటి? నా వరకు యూట్యూబ్ అనేది ఒక ఆడిషన్ లాంటిదండి. చూడండి చాలామంది ఏంటంటే దాన్ని ఆడిషన్లా కాకుండా సంపాదనలా పెట్టుకున్నారు. సో సజెషనే లేదు, ఎవరి దారి వాళ్ళది, ఎవరి అప్రోచ్ వాళ్ళది. సో నేను యూట్యూబ్ చేస్తుండగా నాకు కమిటీ గుర్రాలు పడడం వల్ల సినిమాలు రావడం మొదలయ్యండి. సో కమిటీ గుర్రాలు రావడం కూడా యూట్యూబ్ వాళ్ళు రాలే, జనరల్గా రోడ్డు మీద కలిసి నాకు ఇచ్చిన అవకాశం అది. అతను సజెషన్ అడిగాడు, క్లాస్ పేకమని లేదు. వీలుంటే సజెషన్ లేదని చెప్పావా? లేదని చెప్పేసి ఉంటే ఉందని చెప్పు. ఉందా చెప్పు. సారీ. సో యూట్యూబ్ ఈజ్ లైక్ అన్ ఆడిషన్ అండి, అంతే. సో దాంట్లో ప్రూవ్ చేసుకుంటే ఖచ్చితంగా మనకు అవకాశాలు దొరుకుతాయి. చాలామంది వచ్చారు సార్, దాని సజెషన్ ఏం లేదు. సిన్సియర్గా వర్క్ చేయండి, సీరియస్గా వర్క్ చేస్తే డెఫినెట్గా విల్ గెట్ ఆపర్చునిటీస్. విష్ణు గారు మీకు అసలు నువ్వు ఫస్ట్ చెప్పాల్సింది ఏంటి తెలుసా? సీరియస్గా వర్క్ చేస్తే అంతా బాగుంటుంది అది చెప్పేస్తే అయిపోయేది. దానికోసం ఇంత చెప్పావు. మ్యూజిక్ వేస్తారు అనుకున్నా, ఇప్పుడు వేస్తారు చూడు మ్యూజిక్. ఏదైనా ప్రసాద్ గారు, మీరు నా నమ్మకం, నా ధైర్యం, మీరు నా పక్కనుంటే ఒక ఊపు, ఒక కొంచెం పక్కనుంటే అవును. సో వీడికెళ్ళి అట్లా ఎన్ని పోయినా బ్రో, నన్ను అడగొద్దా? సో మీరు చేసిన మూవీస్లో అంటే లైక్ విజయ్ దేవరకొండ గారు కానీ లేకపోతే మ్యాట్ టీమ్తో కానీ లేకపోతే మిత్రమండలి, వీళ్ళలో ఆఫ్ స్క్రీన్ ఏదైతే ఉంటుందో ఫన్ మీకు ఎవరితో ఎక్కువ ఉంది? ఎవరితోనే ఉండదు బ్రో, నాకు ఎవ్వడి ఇష్టం లేదు.
అంతా నేను యాక్ట్ చేసి ఇంటికి వెళ్ళిపోతా. మైక్ ఒకసారి మళ్ళీ. సారీ, ఎవరితో ఉండదు టు స్టార్ట్ విత్. ఐఎమ్ వెరీ ప్రైవేట్ పర్సన్. ఇంటికి పోయి నేను రీల్స్ చూసుకుంటాను, అందరితో వేస్ట్. ఓకే, సో విషింగ్ టీమ్ మిత్రమండలి ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ శశాంక్, థ్యాంక్ యూ మ్యాన్, థ్యాంక్ యూ సో మచ్. చెప్పు, నీ పేరేందన్నా? హాయ్ అన్న, నా పేరు వెంకట్. వెంకట్. హాయ్ వెంకట్, బాగున్నావా? బాగున్నా. షర్ట్ బాగున్నది, చూడొద్దా? తిరుగుతారా నాయన? నేను నిన్ను చూడకుండా మాట్లాడుతా ఒక 2 నిమిషాలు. ఎందుకంటే నిన్ను చూస్తే మాత్రం నేను ఎమోషనల్ అయ్యే ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ ఉన్నమంది ఎంతమంది దూరం నాకు తెలియదు, కానీ అందరికీ ఇది నార్మల్ మీ మస్ట్ మీట్, అఫ్కోర్స్ మీకు కూడా అయి ఉంటుంది. బట్ ఇది నా డ్రీమ్ కమ్ ట్రూ మూమెంట్. బికాస్ ఇక్కడ కొంచెం నా గురించి చెప్తే ఏమనుకోకూరు ఒక 2 minutes. ఏంటంటే ఐఎమ్ ఏ గాయ్ హూ క్రియేటెడ్ ఏ మీమ్ పేజ్ ఆన్ మూవీ కాల్ జాతి రత్నాలు. ఆ పేజ్లో మీమ్స్ అన్నీ మోర్ దెన్ 750+ మీమ్స్ అన్నీ అదే సినిమా మీద తీసిన. సో ఫ్రమ్ ద 4 years ఐఎమ్ వెయిటింగ్, అరే ఒక్కరినైనా కలుస్తుంది, అసలు చూస్తే చాలరా వీళ్ళని, జిందగీ చాలైపోతాం మనకి అనుకున్నా. ఇప్పుడు నేను చూస్తున్నా మేనిఫెస్టెడ్ అంటారు చూడు, అది అయిందన్న చాలు. మాట్లాడుతుంటే కూడా చేయనుకుంటుంది మస్తు. మాకు ఇక్కడ చాలా జోకులు చేయండి, చిల్లు కొట్టడం అన్నారు కానీ ఇట్లా సడన్గా రాగానే ఇట్లా ఎమోషనల్ అవుతారు అనుకోలే. బట్ థ్యాంక్ యూ వెంకట్, థ్యాంక్ యూ సో మచ్ మ్యాన్. దీనికే కదా మేము కూడా బతికేది. థ్యాంక్ యూ సో మచ్ అన్న. అండ్ కంట్రోల్ ప్రసాద్ అన్న, ఇప్పుడు మీరు నార్మల్గా మేము మీ స్టార్టింగ్కి ఒక క్వశ్చన్, మా ఇద్దరికి ఒక కామన్ క్వశ్చన్ ఉంది. క్వశ్చన్ అడిగే ముందు అంటే ఇది యాక్చువల్ దీని గురించి చెప్దాం అనుకున్నా, కానీ అన్నం చూసి మొత్తం అంటే 2 గంటల నుంచి మేము చాట్ జీపీటీలో చూసి అరే మిత్రమండ ఏం క్వశ్చన్లు అడగాలి మస్తు ప్రిపేర్ అయినా ఒక్కొక్కరిని అంటే ఇప్పుడు ఈ మధ్య ఏంటంటే ఇష్టం వచ్చిన క్వశ్చన్లు అడిగి పాపం ఏం అడుగుతారో తెలియకుండా అడుగుతారు పాపం, వాళ్ళు అక్కడ కూడా హర్ట్ అవుతారు. సో మంచి క్వశ్చన్లు అడగాలి కొంచెం. మమ్మల్ని కూడా అడగచ్చు, మీకు నీలా మీకు హీరో ఎంత ఫేస్ లేదు కదా అని అడగొచ్చు మీరు మమ్మల్ని కూడా. అచ్చిచ్చి అన్న అట్లా నీకేం తక్కువ అన్న, నీకున్న క్రేజ్ నీకు తెలియదు బయట. నీకు తక్కువ ఫాలోయింగ్ ఉంది అనుకుంటున్నావు. అమ్మాయిలు దీనికోసమే కదరా చూసావా వాళ్ళు జోక్ చేశారు, నీకేం తక్కువ నీకు తెలుసు, హైట్ తక్కువ హెయిర్ తక్కువ అని. నువ్వు మళ్ళీ మైక్ ఎగరేస్తున్నావు పైకి. ఇట్స్ ఓకే, అడగండి సార్. యాక్చువల్ ఏంటంటే ఆ సినిమా మీద క్రియేట్ చేసినప్పుడు ప్రియాంక దత్ గారు ఇది గిఫ్ట్ ఇచ్చారు. అదే స్టార్టింగ్లో సినిమా రిలీజ్ అయిన బటన్స్ ఇప్పేసి షర్ట్ ఆడలేదు జిప్ ఇరికిపోయినా అది వస్తలేదు, వదిలేసి ఇది ఇంతే. అదే రాహుల్ రామకృష్ణ అన్న వేసుకుంటారు కదా సేమ్ అదే టీషర్ట్. ప్రసాద్ అన్న, ఇప్పుడు మీరు యూట్యూబ్కి వెళ్ళి సినిమాకి వచ్చారు, మీ స్టార్టింగ్ నుంచి చూస్తున్నాం మా విడాకులు అండ్ పెళ్లివారం అండి అన్నీ చూస్తున్నాం. అయితే ఏంటంటే ఈ మధ్యకాలంలో ఏమవుతుందంటే మీది ఒక ఇంటర్వ్యూ అయింది, అది మస్తు ఇష్టం మాకు. ఏంటంటే ఒక వాటర్ బాటిల్ ఎగ్జాంపుల్ చెప్తాను, అరే రేడు అమ్మాయి వాటర్ బాటిల్ తీసుకుని ఒక ఇంటర్వ్యూ అవుతుంది ఒక అది మస్తు చెప్పు. ఇప్పుడు ఏంటంటే నార్మల్గా ఒక లైఫ్లో అవుతుంది, నేను దాని గురించి మాట్లాడాను, బట్ కొన్ని అయితే లైఫ్లో అలా తెలియదు చూసేటోళ్ళకి అసలు ఏందో జరిగిన 2-3 తెలుస్తే కానీ పక్కన వాళ్ళకి ఎక్కడున్న వాళ్ళు నచ్చినట్టు రాస్తారు. మీరు అట్లా చూసినప్పుడు ఎట్లా రియాక్ట్ అవుతారు అన్న? నాకైతే మస్తు కోపం వచ్చింది అది. అంటే ఫస్ట్ కోపం వచ్చిందన్న, తర్వాత నేను వెళ్తూ చాలామందికి అన్నం పెట్టాన విషయం అర్థమైంది. అలా తీసుకున్నా. మీరు ఏమైనా రాయండి, ఆ ప్రసాద్ పరపోగండి రాయండి, ఇంకే వాట్ ఎవర్ యూ వాంట్ యూ కెన్ రైట్. నా రిక్వెస్ట్ ఏంటంటే మా పేరెంట్స్ పేరు మార్చకండి. మేము కాదన్న అక్కడ మీడియాకే అక్కడ కొంచెం బాధపడ్డా, కానీ మిగతా చాలా చిల్లి అయిపోయాను. అరే మన మీద కూడా డబ్బులు సంపాదించారా, తిన్నారా, అరే పెట్టినవరా మనం కూడా అట్లా. మేమైతే నీ మీద మా అందరూ ఇక్కడ ఏంటంటే మీరు అందరూ ఇక్కడికి వెళ్ళి అక్కడికి వెళ్ళిన వాళ్ళు అన్న, మొత్తం పాజిటివ్గానే ఉంటాం మా సైడ్ నుంచి. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సార్. విష్ణు అన్న, విష్ణు డిస్టర్బ్ చేయక పడుకున్నాను. సారీ అన్న, మీరు ఏదో నెక్స్ట్ స్క్రిప్ట్ మేము ఇప్పుడు మొత్తం ఫన్ ఫ్లెడ్జ్ మొత్తం వెళ్తున్నారు. ఒక ఇంటర్వ్యూలో నార్మల్గా మ్యాట్ వాళ్ళు చెప్తుంటే విన్నా నేను, మీరు ఆన్ ద రికార్డ్ మస్తు ఫన్ ఉంటారు, కానీ ఆఫ్ ద రికార్డ్ చాలా కంపోజ్గా, చాలా మెచ్యూరిటీ అండ్ బుక్స్ చాలా చదువుతారు అండ్ మస్తు చెప్పారు అన్న. మెచ్యూరిటీ ఓకే మెచ్యూర్. సో ఇప్పుడు ఉన్న యూత్కి అట్లాంటి ఏమైనా బుక్స్ సజెస్ట్ చేయాలంటే మనం సజెస్ట్ చేస్తావా అనేసి? ఫేస్బుక్కే అది వెళ్ళిపోయిందని. లేదబ్బా, నేను ఇట్లా మెట్రోలో పోయేటప్పుడు ఎక్కడో చదువుతుంటే చూసి నేను కొనుక్కొని చదువుతా, కానీ అట్లా నాకు అంత తెలీదు. నేను ఇంకా చదువుతున్నా. చెప్పమా మా స్వాతి బుక్ అని చెప్పు. స్వాతి వీక్లీ చదవచ్చు, యాక్చువల్లీ మంచిగా ఉంటుంది. లాస్ట్ 3 pages ముందు వచ్చే స్టోరీలు చాలా మస్తు ఉంటాయి.
రాక్ గడ్ సెంటర్ పేజ్. మైరన్న, ఇప్పుడు మీరు మరదేశ్ బాబు చేశారు స్టార్టింగ్, ఆ తర్వాత మీకు వచ్చే రోల్ ఒక ఇంటర్వ్యూలో చెప్తుండే మీకు వచ్చే రోల్స్ అని, అరే ఇందిరాబాయ్ మొత్తం ఇట్లా వస్తాం, ఒక కీడాకోలా గురించి చెప్తున్నప్పుడు ఇన్నా అని ఇట్లాంటి కీడాకోలా తర్వాత ఇట్లా ఈ రోల్ మంచిగా అనిపిస్తుంది, లేకపోతే అది ఇంకా బాగుంది అనిపించింది, అంటే విలేజ్ క్యారెక్టర్ మొత్తం నీట్ మిత్రమండలి కదా, మిత్రమండలి అండ్ కీడాకోలా. దాని ముందు ఏంటంటే మీరు మరదేశ్ బాబు ఆ రోల్ చేయడం వల్ల ఏంటంటే మీకు వచ్చే 90% ఆఫర్స్ ఆ రోల్స్ అయితే ఉందో మొత్తం అలాంటి విలేజ్ కామెడీ బేస్ చేసుకొని వచ్చిందని చెప్పారు. ఇప్పుడు ట్రాన్సిషన్ టు కీడాకోలాలో కొంచెం అండ్ ఇది మొత్తం ఫన్ ఫ్లేజ్గా ఇలా ఉండే మీకు ఏ రోల్ మంచిగా అనిపిస్తుంది? అంటే అన్ని రోల్స్ మంచిగా అనిపించినాయి యాక్చువల్లీ, నిజం దేంది దాందే. కాకపోతే మిత్రమండలిలో చేసింది నచ్చిందా లేదా అనేది రేపు మీ మేమ్స్ బట్టి. మేమ్స్ సూపర్ వేస్తాం, కొంచెం వేయండి నాకు కూడా. కాపీరైట్ లేదు. ఓకే సారీ టు స్టీల్ యువర్ లైమ్ లైట్. నాకు ఒక్క బుక్ పేరు గుర్తుకొచ్చింది, మీరు చదువుతా అంటే నేను చెప్పాను, పర్లేదు మేము నేర్చుకుంటాం కదా. క్లూ ఆల్రెడీ సగం చెప్పి. నా చావు నేను చేస్తే నీకెందుకు అనే బుక్. ఆ బుక్ మేము చదివేసి బుక్ 10 మందికి డొనేట్ చేసి వచ్చేసినాం. ఇప్పుడు అక్కడ నుంచి నా మీమ్ నేను చేస్తాను, నీకు ఎందుకు వరకు వచ్చారు వెళ్ళు. ఓకే అన్న, థ్యాంక్ యూ సో మచ్. దర్శన్ అన్న, కెన్ ఐ కమ్? ఓకే అన్న ఫోటో 20 రూపాయలు. లూజ్ ఉంటాయి, ప్యాంట్లకేమో ఆడ ఈడ పొక్కలుంటాయి, మీద బర్గండి రంగులుంటాయి, సైలెన్సర్ ఊడవిగిన బండ్లు ఉంటాయి. బ్రో నెక్స్ట్ నుంచి ఏమైనా అడిగితే ఒక క్వశ్చన్ 2 క్వశ్చన్లు అడిగి ఫాస్ట్గా, ఎందుకంటే చాలామంది ఉన్నారు కదా, మనకి ఫోన్లు వస్తున్నాయి బయటికి వెళ్ళాలంటే, అది ఇంకేం కాదు. లేదు మా 11 o'clock అయిపోతే మళ్ళీ ఇబ్బంది. ఇక్కడ నుంచి వెళ్ళి లైన్ కట్టి ముఖానికి గుడ్డ కట్టి డబ్బులు లోపల పెట్టి. ఏంటి కేపీహెచ్పి? కేపీహెచ్పి కాదురా, అది రాగ్గడ్ ఏరియా. అది హాయ్ అన్న, నా పేరు క్రాంతి, ఊరు వెళ్ళిపోతామా మీ పేజ్. సో క్వశ్చన్ కన్నా ముందు ఒక చిన్న విషయం చెప్పాలి. మీరు పెళ్లి చూపుల్లో కౌశిక్ అంటే టైం అంటే కౌశిక్ అన్నారు కదా, ఇక్కడ కొంచెం లేట్గా వచ్చారు. ఈ లేట్ని ఏమైంది అంటే ఇవాళ యాక్చువల్ రియల్ రీజన్ ఏంటంటే ఇవాళ మేమందరము ఫైనల్ కాపీ యూఎస్కి వెళ్ళిపోవాలి. సో 12th రోజు అంటే 3 days బిఫోర్ ద రిలీజ్ ద యూఎస్ కాపీ అంటే ఫారెన్ కాపీ ఎనీ ఓవర్సీస్ కాపీ అంటారు యాక్చువల్ ఇండస్ట్రీ టర్మ్లో. సో ఇప్పుడు ఏమవుతుందంటే నిన్న రాత్రి అంతా దెర్ ఇస్ అ టీమ్ కాన్స్టెంట్లీ వర్కింగ్ టు ఫిగర్ అవుట్ ఎక్కడెక్కడ మిస్టేక్స్ అని. సో మార్నింగ్ 10 నుంచి 4 of us వీఆర్ సిట్టింగ్ ఇన్ అన్నపూర్ణ డబ్బింగ్ స్టూడియో. 2 floors అంటే 2 స్టూడియోస్ ఉన్నాయి, దాంట్లో ఇద్దరం మేము ఆక్యుపై చేసినాము. సో మార్నింగ్ ఇద్దరు ఫినిష్ చేసిండు, కొంచెం ముందు ఈయన వచ్చిండు, తర్వాత మేము ముగ్గురం వీఆర్ స్ట్రగ్లింగ్ టు ఫిగర్ అవుట్ ఏమేమి బొక్కలు ఇక్కడ. బికాస్ వన్స్ ద కాపీ ఈజ్ సీల్డ్ అండ్ సెంట్ ఇట్ ఈస్ ఫర్ ఎవర్ ఇమ్మోర్టలైజ్డ్. ఇక దాన్ని మనం కెలికినా ఏం చేసినా కూడా అందరు చూడాల్సింది అదే. సో ఎక్కడన్నా గ్యాప్స్ బేసికలీ పనిలో బిజీ ఉండే బ్రో. అండ్ దానికి ఏమైందంటే మా ఎడిట్ వేరే దగ్గర ఉంది, అక్కడి నుంచి డైరెక్టర్ వచ్చి మళ్ళీ ఎడిట్ చేసి మళ్ళీ. సో ఇవన్నీ బ్యాక్ టు ఫ్రంట్. ఇప్పుడు దాకా మా ప్రొడ్యూసర్స్ ఇద్దరిది కూడా మాతో పాటు ఉండి అందుకని ఆల్ ఆఫ్ us ఎంటర్ టుగెదర్ బికాస్ వీఆర్ ఆల్ టుగెదర్ అనమాట. అందుకే లేట్ అయింది. దానికి పర్సనల్గా మీ అందరికీ వెరీ సారీ క్షమించండి. మేమర్స్ ఎప్పుడు సారీ ఎక్స్పెక్ట్ చేయరన్నా, లాస్ట్లో ఒక చిన్న ఫోటో లేదు, అది బేసికల్ ఆర్ మోరల్ థింగ్ టు సే సారీ బికాస్ వీఆర్ లేట్. అది కరెక్ట్ కాదు. బట్ అందరికీ ఫోటోలు ఇచ్చే బాధ్యత ఐ ప్రామిస్ దట్ ఎవ్రీబడి విల్ గో విత్ అ సింగిల్ ఫోటో ఆఫ్ మైన్ అండ్ ఆల్ ఆఫ్ us. టోకెన్లు ఇక్కడ తీసుకోండి. మా కోసం ఒకసారి మీరు అలా సింపుల్గా సారీ చెప్పేస్తే మనకి కాంట్రవర్సీ అవ్వదు. మీరు నిల్చొని ఒకసారి సీరియస్గా నా ఇష్టం, నాకు బలుపు ఎక్కువ, లేట్గా వస్తాను, ఒక డైలాగ్ పైసలు అడుగు, సీరియస్గా చెప్పండి. సారీ కాదు, నేను సెన్సేషనలైజేషన్ కోసం ఏమి చేయను, ఒకటే చెప్తా మళ్ళీ హార్ట్ఫుల్గా ఐఎమ్ సారీ. ఇట్లా ఫోజులు ఇస్తా, మీరేమన్నా మీమ్స్ పెట్టుకుంటా అంటే మీ ఇష్టం వచ్చినట్టు పెట్టుకోండి, నాకు సంబంధం లేదు. ఎందుకంటే క్రియేటివ్ ఫ్రీడమ్ మీది, ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ మీది. ఏదున్నా సరే నిర్మోహమాటంగా నిర్భయంగా నిజం మాట్లాడండి. ఇట్లాంటివి చెప్పమని చెప్తా. ఇంకా అన్న కోర్టు మూవీ బాగా పనికొచ్చినట్టుంది మీకు. చాలా ప్రిపేర్ అయినా మరి ఉంటే చేసిన అనుకుంటావా? ఇప్పుడు క్వశ్చన్ అన్న, మనందరం ఒకవేళ మీరు యాక్టర్స్ అయ్యి ఉండకపోతే మీ ఫ్రెండ్స్ పేర్లు ఒక 3 చెప్పాలి, వాళ్ళతో మీరు వేసే మందు చిందు విందు ఏం చేస్తారో చెప్పాలి. క్వశ్చన్ అర్థం కాలేదు. మందు ఏ బ్రాండ్ వేస్తాను? యాక్టర్ అవ్వకుండా ఆన్సర్ చెప్పమా, దాన్ని బట్టి నాకు క్వశ్చన్ అర్థం అడిగారు. ఫస్ట్ అందరిని అడిగారు, లేడీస్ ఫస్ట్. మరి నువ్వే కా
నువ్వు చెప్పు మామ. లేదు మామ, నాకు నిజంగా క్వశ్చన్ అర్థం కాదు. ఒకవేళ మీరు యాక్టర్స్ అయ్యి ఉండకపోతే ఉండకపోతే మిత్రమండలి కదా పేరు. అవును. సో మీ మిత్రులు ఎవరు, మీ గ్యాంగ్ ఏంటి, మీ గ్యాంగ్లో 3 పేర్లు, వాళ్ళతో మీరు ఇప్పుడు ఈ టైంలో మీరు ఏం చేసేవాళ్ళు? నా ప్రాణ స్నేహితుల పేర్లు ప్రసాద్ బెహ్రా, ప్రియదర్శి పులికొండ, విష్ణు ఓయ్, బ్రాకెట్ల లడ్డు. ఈ పాటికి పడుకునే వాళ్ళం. ఈ పాటికి ఏంట్రా అందరు కలిసి ఏం గుండెరా వాడిది, ఆ గుండె బతకాలి. లడ్డన్నా అందరికి ఒకటి క్వశ్చనా? అందరికీ సేమ్ అన్న. నా మిత్రులు శాండీ, ప్రశాంత్ అండ్ ఆదిత్య. మేము ముగ్గురం 1 ఈచ్ ఒక్కొక్క బియర్ తాగుతుండే, అంతే. సౌండ్ రావట్లేదా? గట్టి మాట్లాడినా. ముగ్గురము 4 డిఫరెంట్ బియర్లు తాగుతున్నా, అంతే. ఇక దానికన్నా ఎక్కువ ఏం లేదు. దర్శి అన్న అదే చందనగర్లో కూర్చొని నేను యశ్వీర్, విన్సెంట్, నాకు 3 ఫ్రెండ్స్ చిన్నప్పటి నుంచి. ఐ థింక్ ద లాంగ్ లాస్టింగ్ దే బీన్ విత్ మీ ఇప్పుడు కూడా. ఖచ్చితంగా అందరం విన్సెంట్కి వాడికి కార్స్ అంటే చాలా ఇష్టం. సో వీకెండ్ వస్తే మేము అందరం ఖచ్చితంగా లాంగ్ డ్రైవ్, అంటే వాడు బాగా హీ ట్యూన్స్ వెహికల్స్ అండ్ రేసింగ్ చేసేటోడు అనమాట వాడు. సో వాని కార్లో అందరు కూర్చొని డెఫినెట్లీ ఓఆర్ఆర్ మీద నాకు తెలిసి పటంచర్ దాకా పటంచర్ నుంచి మళ్ళీ సంగారెడ్డికి వచ్చే మధ్యలో ఒక చిన్న దాబా ఉంటుంది, ఇప్పుడు కూడా పోతాం అక్కడికి. సో ఇంతకుముందు ఏంటంటే నేను యశ్వర్ గడ తాగుతుండే, అప్పుడు విన్సెంట్ గడ ఎప్పుడు తాగుతుండే కదా. సో ఇప్పుడు ముగ్గురం మానేసినాం. సో ఇప్పుడు ముగ్గురం తింటాం అనమాట పోయి అదే దాబాలా. జస్ట్ మందు లేదు ఇప్పుడు, మేబీ అదే చేస్తుండేనేమో, మేబీ యాక్టర్స్ కాకపోయినా సరే. అంతే. ప్రసాద్ అన్న మీరు? అన్న నా ఫ్రెండ్స్ నరేష్, ప్రదీప్, వెంకట్ అని వాళ్ళు చాలా డీసెంట్. వాళ్ళు వాటర్ బాటిల్ మేడ మీద పట్టుకొస్తే నేను తాగుతూ ఉండేవాడిని. లేదో సొల్లు చెప్పేవాళ్ళు, అంతే. ఆ వాటర్ ఎల్లో కలర్లో ఉంటుంది కదా? లేదు, వాళ్ళు డీసెంట్ అన్న, వాళ్ళు డీసెంటే. సరే, అక్కడి నుంచి ఒక క్వశ్చన్ వచ్చింది. మీ నలుగురిలో ఎవరు కమెడియన్ కాదు అని అడుగుతున్నారు. ప్రసాద్ బెహ్రా కాదు. ఏంటయ్యా మ్యూజిక్? మనోడు హీరో భయ ఒకసారి చెప్పు. చెట్టిప్పు. ఏం షో మామ ఇది? అండ్ నెక్స్ట్ మీ నలుగురు హీరోస్కి ఒక సర్ప్రైజ్ ఉంది. ఒక 10 minutes రివీల్ అవుద్ది. ఇప్పుడు చెప్పేయమంటారా సార్? కుర్చీలు తీసుకుంటారా? లేదు, ఇలాగే ఉంటారు. సరే, మీరు కంటిన్యూ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్ ప్లీజ్. టీఎఫ్ఐలో మీ రోల్ని ఎవరి రోల్ని మీరు రీప్లేస్ చేద్దాం అనుకుంటున్నారు? రీప్లేస్ అంటే ఒక తరం అయిపోయింది, వాళ్ళ రోల్లో మేము బాగా సెట్ అవుతాం. ఇక్కడ ఎవరిని రీప్లేస్ చేయలేరు. ఇది ఇడ్లీ దోశ బండి వ్యాపారం కాదు. బేసికలీ ఆర్టిస్ట్ ఆర్ డిఫరెంట్. ఇట్స్ లైక్ మీ మీమ్స్ బాస్. ఇప్పుడు మీరు ఎంత క్రియేటివ్గా మీమ్ వేస్తారో అది ఇంకెవరు చేసినా అది కాపీ అవుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదన్నా మా సినిమా మీద మీరు మీమ్ వేసారు అనుకో, ఎవరైనా మీ దగ్గర ఇప్పుడు 300 people ఉన్నాం, ఇక్కడ 300 ఉన్నామా? సరే, 300 people 300 different మీమ్స్ వేసారు అనుకో. సో 300 different ideas. కానీ ఒక దగ్గర కొలైడ్ అవుతూ ఉంటాయి. అంతేగాని మళ్ళీ ఇంకొక ఫ్రెష్ 300 ఎవరైనా వేసారు అనుకో, అది అండ్ ఎక్కడైనా సిమిలారిటీ ఉంటే అది కాపీయో లేకపోతే ఇన్స్పిరేషన్ అట్లా అవుతుంది. కానీ ఐ డోంట్ థింక్ యూ కెన్ రీప్లేస్ ఎనీబడి. ఐ కాంట్ రీప్లేస్ యువర్ మీమ్ పేజ్ ఇన్ ఎనీవే. ఎందుకంటే నీలాగా నేను ఆలోచించలేను కదా, నువ్వు నాలాగా ఆలోచించలేవు. సో అట్లనే ఇప్పుడు సరే మీరు అన్నట్టు ఇప్పుడు బ్రహ్మానందంకి రీప్లేస్మెంట్ ఎవరో చెప్పండి. కష్టం అన్నది అవదు. ఎగ్జాక్ట్లీ అంతే. ఇప్పుడు అదేదో సార్ ఇక్కడ మంచిగా పన్నీర్ దోశ వేస్తాడు సార్, అక్కడ కూడా వేస్తాడు కదా పన్నీర్ దోశ, అనడానికి లేదు బేసికలీ. ఇట్ ఈస్ యా. థ్యాంక్ యూ సో మచ్ అన్న. విష్ యూ ఆల్. థ్యాంక్ యూ మ్యాన్. వేణు చెప్పు. ఇంకా చూస్తావేందా క్వశ్చన్ రాసుకొచ్చినావుగా, చదువు. స్క్రిప్ట్ పంపించలేదన్న, పంపించలేదు. మీరు రాసిన క్వశ్చన్ మందరు ఉన్నాయి, దీంట్లో లేత కొనేది ఒకటి అడుగు. స్టార్టింగ్ ప్రాబ్లమా? ఏం కాదు, నేను గట్టిగా అడుగు, ఏమవుతుంది అన్న? ఇది వెనకాల పోస్టర్లో ఒకటే హీరోయిన్ 4 హీరోలు ఉన్నారు. ఆ కరువు కాలంలో ఒక్కొక్కసారి ఏమవుతుందంటే
అదే అన్న, అది వెంకల ఫోటోలో 4 హీరోలు ఒకటే హీరోయిన్ ఉన్నారు. సో అది ఏంటి బడ్జెట్ ప్రాబ్లం బ్రో, అంతే. బడ్జెట్ ఉంటే 4 పెడదాం అనుకున్నారు, బడ్జెట్ లేక ఒకరు పెట్టారు. సో మరి లాస్ట్కి హీరోయిన్ ఎవరికి దక్కుతుందా అని ఆగొచ్చు కదా, తుమ్మితే వస్తుంది 16-15కే ఇంకా ప్రీమియర్స్ ఓపెన్ అవుతున్నాయి. కొంచెం దయచేసి. నాకేమో మళ్ళీ సంపూర్ణేష్ బాబు వచ్చి ఎత్తుకెళ్ళిపోతాడేమో అని డౌట్ కొడుతుంది. ఓహో అచ్చా, ఇది పార్ట్ 2లో అట్లాంటి పాసిబిలిటీ. సో మీ అందరికీ సర్ప్రైజ్. కళ్ళు మూసుకుని అందరూ ఒకసారి, హీరోలు అందరూ కళ్ళు మూసుకోమంటే చూస్తారేంటి? ఓ వేసుకుంటాయా మా హీరోయిన్కి ఓ వేసుకున్నా. కాదు రామ్ ప్రసాద్, ఇగో నీ క్వశ్చన్ ఇక్కడే అడిగేసా. ఇప్పుడు నువ్వు వచ్చే ముందే నీ గురించి అడుగుతున్నారు యాక్చువల్లీ. మీకే క్వశ్చన్. సో ఇందులో మీ ఫేవరెట్ హీరో ఎవరో అని. నిజంగా చెప్పండి, ఏ క్వశ్చన్ అడిగారు? ఇదే క్వశ్చన్ అడిగాను. ఇందులో మీ ఫేవరెట్ హీరో ఎవరు? నేనే. కానీ ఇంకో క్వశ్చన్ మేడం. ఏ అవ్వకూడదా మేడం? ఎక్స్క్యూజ్ మేడం. మేడం సార్ ఎక్కడ? ఇక్కడ అండి. ఎక్కడ? ఇక్కడ. ఏదో కింద మీద కష్టపడి కొంచెం షోని ముందు తీసుకెళ్ళడానికి ట్రై చేస్తున్నాను. సరే. ఇందాక రాగానే ఫస్ట్ దర్శి కూడా అడిగారు, చాలా సేపటి నుంచి వెయిట్ చేస్తున్నాం కదా, ఇంత లేట్గా వచ్చారేంటని. సేమ్ క్వశ్చన్ మీకు కూడా అట. ఎందుకు లేట్ అయింది, కారణం చెప్పమన్నారు. చాలా రీజనబుల్గా ఉండాలి. నన్ను ఇంకొక చోటకి పంపించి అక్కడ క్రౌడ్ దగ్గర హాయ్ హలో చేయించారు. అక్కడ నుంచి పరిగెట్టుకుంటూ ఇక్కడ వచ్చానండి. ఎస్. ప్రసాద్ ల్యాబ్ కా? థ్యాంక్స్. ప్రసాద్ ల్యాబ్స్ కాదురా, ఏం బిమ్మాల్ అలా చెప్తా. సరే, ఇంతవరకు మీరు ఇంత నుంచి అడుగుతున్నారు. ఎలా అడుగుతున్నారంటే మీమ్స్లో అడగట్లేదు, డైరెక్ట్ ఇంటర్వ్యూలో నించోబెట్టి కడిగేస్తున్నారు. ఇప్పుడు నేను వచ్చి మీ క్వశ్చన్ నేనే డైరెక్ట్గా అడుగుతాను, మీరు ఏ స్టైల్ అడుగుతారో చూపిస్తాను. ఓకేనా? రెడీ మేడం? కొంచెం హార్ష్గా ఉంటుంది, మీరు కూడా హార్ష్గా బిహేవ్ చేయొచ్చు. ఏంటి క్వశ్చన్సా? కాదు, మీరు గొడవడొచ్చు, కొట్టచ్చు, తిట్టచ్చు, ఎవరైనా ఈరోజు. ఏంది బిగ్ బాస్ ఇది? ఆల్మోస్ట్ ఆవాస. ఓ నాకు ఆవేశం వస్తుంది. ఓకే, సమయం 8:30. తమ్ముడు నెక్స్ట్ క్వశ్చన్ ఎవరు అడుగుతున్నారు? నువ్వే అడుగుతున్నావా? దా, నీ క్వశ్చన్ ఏంటి చెప్పు. అసలు మీలో హీరో ఎవరు అని. సీరియస్గా అడుగు. అసలు మీలో ఎవరు హీరో అని చాలా సీరియస్గా అడుగు, గట్టిగా. రామ్ ప్రసాద్ కెమెరాకి అడ్డగలేవా? అసలు మీలో హీరో ఎవరు? రాగ్. రాగ్ బాబు. మిగతా వాళ్ళందరూ సైడ్ హీరోస్. రాగ్మయూర్ గారు. రాజ్మయూర్ గారు. రాగ్ బాబు ఆయన పేరు మార్చారు, రాగ్ బాబు. అండ్ ఇంకో ఏంటంటే ట్రైలర్లో సుబ్బారావు అసలు ఆ సుబ్బారావు ఎవరు? ఆ వీడియోలో ఏంటి అసలు? సీరియస్గా సుబ్బారావుడు అసలు ఎంతకి ఎక్కడ ఉంటాడు, ఎందుకు వచ్చాడు? అసలు మనకి సుబ్బారావు అసలు ఆ వీడియోలో ఏంటి, మరి మీరు చేసిన పనులు ఏంటి మాకు తెలియని. అన్న మీకు వీడియో రిలీజ్ అయితే ఇష్టం, లీక్ అయితే ఇష్టం అన్న? అయ్యా ఈ వీడియో ఉంటుందరా, డిఎం చేయండి, లింక్ పంపిస్తా. మనం పెట్టిన పోస్టులేగా. ఇదిగో వేణుగాడి అన్న ట్రై చేసా, నెంబర్ వెళ్ళిపోద్దు నాగే. అండ్ ఇంకోటి హీరోయిన్ గారికి, యాక్చువల్లీ నేను మిమ్మల్ని లాక్డౌన్ అప్పటి నుంచి మీరు చాలా ఫేమస్ కాబట్టి దర్ మాట్లాడుతూనే ఉంటారు మీరు. లైక్ నార్మల్గా మాట్లాడరా అంటే రీల్స్? నార్మలే అండి, నేను నార్మల్ గానే స్టేజ్ లో మాట్లాడితే అంటే 2x లో 3x లో ఒక టాపిక్ తీసుకొని దాని ఇది నార్మల్ స్పీడ్ అయినా ఇంకా స్లోవా? యాక్చువల్లీ ఇది నార్మల్, కానీ మేము రీల్స్ లో చూసినప్పుడు అంటే వాళ్ళు ఇచ్చేది ఓన్లీ 1 minute కదా. 1 minute లో నాకు నా బుర్రలో ఉన్న థాట్స్ అన్ని ఫాస్ట్ గా చెప్పాలంటే, ఇప్పుడు 1 minute కన్నా ఎక్కువ ఉంటే లెంత్ ఎక్కువైంది, బాగాలేదంటారు రీల్ది. సో ఆల్గోరిథం మీకు తెలియదు కాదు కదా. వాడు 3వ క్వశ్చన్ నన్ను అడగమంటున్నాడు, అడిగానా? అసలు మీరు హీరోయిన్ అవుదాని ఎందుకు అనుకున్నారు ఇంతకీ అసలు? అవ్వకూడదా? అదేంట్రా హోస్ట్ గారు మీ సొంత కల్పితాలయ్యి? లేదు మేడం, మనోడు రాసింది నేను చెప్పాను. అసలు మీరు హీరోయిన్ అవుదాని ఎందుకు అనుకున్నారు చెప్పండి ఊరికే. ఏమండి బన్నీవాసు గారిని, భాను గారిని, ఇక్కడ కళ్యాణ్ గారిని ఎందుకు చేశారండి? మైక్ ఇవ్వండి. ఇప్పుడు ప్రొడ్యూసర్ సార్. బడ్జెట్ ప్రాబ్లం.
అది ఎప్పుడో అరవింద్ గారు ఆన్సర్ ఇచ్చారు కదా. అదే అండి. యా స్టేజ్ మీద ఇచ్చారు ఆయన ఆన్సర్. నెక్స్ట్ టైం అరవింద్ గారిని అడుగుదాం ఎందుకు అని. కాదండి, మాకు ఆన్సర్, మా మెంబర్స్ అందరికీ ఆన్సర్ కావాలట, ఎందుకు మీరు హీరోయిన్ అవుదాం అనుకున్నారని. అరవింద్ గారు కాల్ చేయండి. ఓహో, నా దగ్గరే లేదురా. ఏమో October 16 మీరు చూస్తే మీకు అర్థం అవుతుంది ఇందులో ఎందుకు అవుదాం అనుకున్నారు. ఈ ఆన్సర్ బాగుందిగా, సరిపోయింది. అదే అంటే మీకు సాటిస్ఫాక్షన్ గా ఉండే ఆన్సర్లే ఇవ్వాలా? అంతే, చాలా బాగుంది ఆన్సర్, సరే, చూడండి సరిపోతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ప్లీజ్. తమ్ముడు ఒకటే క్వశ్చన్ సెలెక్ట్ చేసుకో. 1 2 3 4 5. సో ఇది హీరోయిన్ గారికి. అప్పటి నుంచి నలుగురికి అడిగి ఒకటేసారి హీరోయిన్కి అడిగాడు బ్రో. నలుగురు మిమ్మల్ని ఇబ్బంది పెట్టారా లేకపోతే మీరు వాళ్ళని ఇబ్బంది పెట్టారా? ఇంటెలిజెంట్ బాయ్. What is that's so cool. మనం మీరు వచ్చారని బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా అరేంజ్ చేసాం సరదాగా. అవునా? ఆర్ఆర్లు అన్నీ ఉన్నాయి మనకి. ఓహ్, నన్ను ఎవరు ఇబ్బంది పెట్టలేదు కానీ అందరూ బాగా నవ్వించారు. ఆన్ కెమెరా కన్నా ఆఫ్ కెమెరా వీళ్ళ మీరే ఇబ్బంది పెట్టారనమాట. నేనా? అది వాళ్ళని అడగాలి, నేను ఇబ్బంది పెట్టానా? ఏంటి అంత ఫార్మ్ లడ్డన్నా చెప్పనా? అస్సలు ఇబ్బంది పెట్టలే. ఏందది కన్విన్సింగ్గా లేదు విష్ణు. అసలు ఇబ్బంది పెట్టలేని అబద్ధాలు చెప్తే ఆడపిల్లలు కొడతారన్నా. ఏం మంచిదే కాదు. వాళ్ళ డాడీ అబద్ధం చెప్పిండు. ఇంకా వెయిట్ చేస్తున్నారండి, ఎవరిని పట్టలేదండి, నేను పడలేదు. నెక్స్ట్ అడగండి రా, ఏదో డబ్బులు కాకుండా ఏమైనా అడగండి. నువ్వు అడగరా ఫస్ట్. రా బ్రో, టెన్షన్ ఏం పడద్దు, అందరూ మన ఫ్రెండ్స్ లాంటి వాళ్ళే. నీ క్వశ్చన్ ఏంటి చెప్పు. ఓ అదా, నేను అడిగేస్తానులే. నేను చెప్పా. మీరు తెలుగు ఇండస్ట్రీ కాకుండా బాలీవుడ్లో ఎందుకు ట్రై చేయలేదు? మా తెలుగు ఇండస్ట్రీ ఎందుకు వచ్చారు? అంటే మీ మీమ్స్ అవి బాగా, మీ చేసిన వీడియోస్ అన్నీ అక్కడ బాగా ఫేమస్ అయ్యాయి కదా. ఇక్కడ కూడా అయినాయిగా. ఇక్కడే కానీ అక్కడ బాగా ఎక్కువ అయ్యాయి కదా, మీరు అక్కడ ట్రై చేయకుండా ఇక్కడ ఎందుకు వచ్చారని మా వాడు అడుగుతున్నాడు. మరి తెలుగు అమ్మాయిని అక్కడికి వెళ్ళి ట్రై చేయడం ఏంటండి? సరిపోయింది, సూపర్ ఆన్సర్, క్లాప్స్. అయిపో కూర్చో. ఉందా? సారీ అడుగు. సో హాయ్ అందరికీ. హలో దర్శి బ్రో, ప్రియదర్శి బ్రో. అంటే అందరూ బ్రహ్మానంద గారిని చూడండి వాళ్ళ డే గడవదు అన్నట్టు అంటారు కదా, బట్ నాకు పర్సనల్లీ ఐ థింక్ మై డే స్టార్ట్స్ విత్ యూ. మిమ్మల్ని చూస్తుంటే స్టార్ట్ అవుతుంది అండ్ మై డే ఎండ్స్ విత్ యూ యాక్చువల్లీ. థ్యాంక్ యూ. చాలా షేడీ ఉంది బ్రో అది. స్టార్ట్స్ విత్ యూ ఎండ్స్. సో యా, ఒక నిమిషం. దర్శి మెసేజ్ చేసాడు ఈ క్వశ్చన్ అన్నీ అడుగు మంచి. ఎలా స్టార్ట్ అవుతుంది, ఎలా ఎండ్ అవుతుంది ఒకసారి చెప్తారా? ఎంత పే చేసావు మనోడికి? నేను స్టార్టింగ్ లో చూస్తున్నాడు. థ్యాంక్ యూ తమ్ముడు అడిగినందుకు. ఇది పెయిడ్ ప్రమోషన్. లెట్ హిమ్ సే, చెప్పనివ్వండి ఎలా స్టార్ట్ అవుతుంది ఎలా ఎండ్ అవుతుంది దర్శితో. యా, బేసికలీ అంటే మీకు తెలిసి ఉండకపోవచ్చు, లైక్ మై పేజ్ నేమ్ ఇస్ అన్ప్రొఫెషనల్ ట్రాలర్స్ అండ్ హీ ఈస్ ద మెయిన్ లోగో ఆఫ్ మై పేజ్. సో నేను ఏ టైం మీ డైలాగ్ని నా పేజ్ పేరుగా మార్చుకున్నాను, మీ లోగో ఎప్పుడు పెట్టాను అంటే నాకు తెలియదు. ఇట్ హ్యాపెన్ ఏదో టైం పాస్ కోసం అన్నట్టు అయింది. బట్ ఆ టైం నాకు ఎలా తిరిగిందంటే, నా పేజ్ ఇప్పుడు ఇక్కడ వరకు వచ్చింది, నేను ఇక్కడ వరకు వచ్చాను, నా లైఫ్ ఇంత తిరిగిందంటే ఐ థింక్ యు ఆర్ వన్ ఆఫ్ ద లక్కీ చామ్ ఫర్ ద పేజ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. అండ్ నిజంగా మనం అంత లక్కీయా? ఇప్పటి నుంచి నా వాట్సాప్ డిపి నీ ఫోటో పెట్టుకుంటాం, ఇంకా మా ఇంట్లో కూడా నీ ఫోటో పెట్టుకుంటా. నేను ఫస్ట్ పెట్టింది బ్రో డిపి అండ్ ఇప్పటివరకు నువ్వు ఒక్కసారి లడ్డు ఫోటో మార్చాడు మామూలు ఉండదు. నెక్స్ట్ హోటల్ లోపల కూడా రానియరు. ఐ థింక్ నాకు చాలా ఇప్పుడు కూడా దేర్ వాజ్ దిస్ పాయింట్, నేను ఐ షుడ్ టెల్ అబౌట్ దిస్ పేజ్. సో ఒక పాయింట్లో నాకు ఒక 400K ఫాలోవర్స్ ఎంతో ఉండే, అండ్ మనోడు పేజ్లో ఐ థింక్ అరౌండ్ 750 సంథింగ్ ఉండే అనమాట ఫాలోవర్స్. అండ్ నాకు ఎప్పుడు అసలు అరే ఏంద్రా ఇది, నాకు ఫాలోవర్స్ లేరు, అంతమంది ఆ పేజ్ అన్ప్రొఫెషనల్ ట్రోలర్స్ ఎందుకు ఫాలో అవుతారు చాలా రోజులు అర్థమయ్యేది కాదు. కొద్ది రోజులు కోపం వచ్చేది, ఏదో అనుకునేవాడిని. బట్ లేటర్ ఒక రోజు రాత్రి నేను మొత్తం అసలు కింది నుంచి పైదాకా ఎన్ని పెట్టిండు వీడు పోస్ట్ అని మొత్తం చూసిన.
అండ్ ఐ అండర్స్టూడ్ ఇట్ ఈస్ సో మచ్ హార్డ్ వర్క్. ఒక్క నిమిషం బ్రో, నీకు జాబ్ లేదు కదా? ఉందా? అండ్ సో మచ్ ఇంక అదే పనిలో ఉంటున్నాడేమో నువ్వు అన్నీ పెట్టాకంటే. సో మచ్ హార్డ్ వర్క్, సో మచ్ పేషెన్స్. నిజంగా అది నేను చేయలేదు, నాకు అర్థమైంది అది. సో ఒకవేళ నువ్వు చేస్తే నువ్వు మెమరీ అయ్యాడు బ్రో. చేయలేదు కాబట్టి హీరో అయ్యావు. ఐ లవ్ యూ రా. థ్యాంక్ యూ ముఖేష్. థ్యాంక్ యూ సో మచ్ బ్రో. అండ్ మీ గ్రాఫ్ పెళ్లి చూపుల నుంచి ఇప్పుడు కోర్టు వరకు ఇప్పుడు అంతా చూస్తుంటే పర్సనల్ ఐ ఫీల్ సో హ్యాపీ ఫర్ యూ బ్రో. అండ్ ఇప్పుడు మీరు చెప్తారనుకోలేదు. అండ్ మీరు ఇలా ఏ ఇంటర్వ్యూస్లో నా పేజ్ గురించి ఎక్కడ మ్యాటర్ వచ్చినా మీరు లైక్ వితౌట్ ఎనీ హెసిటేషన్ యూ టాక్ అబౌట్ ద పేజ్. నా దగ్గర అన్ని బిట్స్ నేను తీసి నా ఫోన్లో నేను పర్సనల్గా పెట్టుకున్నాను అనమాట. అండ్ బ్రో మీద పంచుకు వెయిట్ చేస్తున్నాను. లేదు అసలు నేను మాట్లాడుతూ కూడా వినట్లేదు నేను. కానీ సో మిత్రం అంటే అనే కాదు, ఇక మీద ఏ మూవీ వచ్చినా ఐ ఆల్వేస్ రూట్ ఫర్ యూ. అండ్ మన పేజ్కి మీరు ఎప్పుడు సపోర్ట్గా ఉన్నందుకు ఆల్ ఐ వాంటెడ్ టు సే ఈస్ థ్యాంక్ యూ సో మచ్ బ్రో. ఐ మీన్ ఇట్ మీన్స్ అ లాట్ టు మీ. ఓ పని చేయండి, ప్రతి నెల శాలరీ ఇవ్వండి. కాదు రామ్ ప్రసాద్, మేము బయలుదేరుతాం బాబు. అవును నిజమే, ప్రియదర్శి ఫ్యాన్స్ ఉన్నారు. లడ్డు నీ ఫ్యాన్స్ లేపు. లేవాలి. లడ్డు పేరు మీద పేజ్ లేదా? ప్రసాద్ బెహరా రన్ చేస్తున్నాను ఒకటి. నీదా? నీ పేజ్ మనం మరి వాడికి లడ్డు గుడ్డు. ఓకే థ్యాంక్ యూ బ్రో. నెక్స్ట్ క్వశ్చన్ ప్లీజ్. ముఖేష్ థ్యాంక్ యూ. ఒక్క నిమిషం సార్, మీరు అడుగుతున్నారు కొంచెం లెఫ్ట్ జరగమంటున్నాడు సార్ కెమెరామెన్. డౌట్ కొంచెం ఓకే రెడీ. అయితే డౌట్ క్లియర్ అయిపోయింది. ఇంకెవరున్నారు? ఎస్, ముందు నీ పేరు గోత్రం అన్నీ. సుభాష్ పేరు. ఇందాక మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం కదా క్వశ్చన్స్, అది అడిగానా? థ్యాంక్ యూ సో మచ్. కూర్చో. కాదు ఇంకొకటి జస్ట్ నేను అడుగుదాం అనుకున్నది, బ్రహ్మి క్యామియో ఏమన్నా ఎక్స్పెక్ట్ చేయొచ్చా సినిమా? ఉందిగా క్లియర్గా. సారీ అండి, రాంగ్ క్వశ్చన్ మాడు. టీజర్ చూడలేదు. ఎక్స్టెండెడ్ క్యామియో. ఎక్స్టెండెడ్ క్యామియోనా? ఐ థింక్ మీకు అబద్ధం చెప్తే కూడా నేను చెప్పలేను. సో ఎక్స్టెండెడ్ క్యామియో ఏం లేదు. డెఫినెట్లీ పాటలో సార్ వస్తారు. అండ్ మీరు చూసిన దానికంటే ఇంకా కొంచెం ఎక్కువ ఉంది అంతే. ఓకే కొంచెం బ్యాక్ చూపించండి రా. ఒరే అదేం క్వశ్చన్ రా మేడం, మరీ దరిద్రమైన క్వశ్చన్ అడుగుతున్నాడు. కూర్చో. ఇలాంటి క్వశ్చన్లు ఇలాంటి ఇంకా అడగలేదన్నా. హీరోయిన్ గారు రెడ్ డ్రెస్ ఎందుకు వేసుకుని అడుగుతున్నాడు వీడు. అయ్యో ఇంకా అరే క్వశ్చన్స్ కొంచెం క్వాలిటీ ఉండాలిరా. అసలు ఆయన నోరే ఓపెన్ చేయలేదండి. ఇవన్నీ మీ బుర్రలో నుంచి వచ్చే క్వశ్చన్స్ మేడం. నేను ఏది ఓనుగా చెప్పట్లేదు, మనసులో నువ్వు చెప్తున్నాను అంతే. మీ మనసులో ఉన్నదా? వీడి మనసులో ఉన్నది. అది మీకెలా తెలుసు? వీడి బుధమే చేసే కదా మేడం, తెలిసిపోతుంది. మీరు అడగండి. నువ్వు అడుగు. హాయ్ అన్న, నా పేరు సాయి. వాస్వి అఫీషియల్ నుంచి పేజ్ నుంచి వచ్చాను. భయ్యా సాయి అంటే మీరా? అవునన్నా. ఇన్స్టాగ్రామ్ మొత్తం మిమ్మల్ని ఎదుగుతున్నారు భయ్యా. సాయిబాబా అని వస్తారు. అరే మందేనది. అవునన్నా. సారీ రా అనుకోవద్దు. సాయి కసాయి నా మీద టార్గెట్ చేసి నన్ను ఏమంటారు ఏమనేసి. నేను నీ ఫ్యాన్ రా. అవునన్నా థ్యాంక్ యూ అన్న. మీరు బ్యాట్ బాల్ లేకుండా క్రికెట్ ఆడారు కదా, ఆ ఐడియా మీకు ఎలా వచ్చింది అసలు? రెండు లేవు కాబట్టి. అసలు ఎలా వచ్చిందంటన్నా? అదే యాక్చువల్లీ మా డైరెక్టర్ని అడుగుదాం అనుకున్నా కానీ ఆయన కొంచెం ఫోన్ చేస్తా యాక్చువల్లీ, చూద్దాం ఒకవేళ ఏమన్నా ఆన్సర్ చెప్తారేమో. బట్ ఈ లోపల సెకండ్ క్వశ్చన్ అడుగు చెప్తా. సెకండ్ క్వశ్చన్ విష్ణు అన్న. చెప్పు సాయి. మామ ఏమైంది తెలుసా? మీరు నేను ఆడ ఒక్క నిమిషం నేను చెప్తా. వీడు సాయి, నేను ఆడ నిలబడినా అన్న నీ గురించి వచ్చిన ఈవెంట్కి అని ఫోటో తీయండు. బేరా ఇట్లా లిఫ్ట్లోని తిరగాలంటే బేరా దగ్గరికి అన్న నీ గురించి వచ్చిన నా ఈవెంట్కి. అది పక్కన ఫస్ట్ నా దగ్గరకు వచ్చి నా కోసం వచ్చాడని చెప్పాడు. అంటే అందరితోనూ దిగాను అన్న ఫోటోలు. కానీ సెకండ్ క్వశ్చన్, మీరు కుక్కలతో మాట్లాడుతున్నారు కదన్న, అప్పుడు మీ ఇన్నర్ ఫీలింగ్ ఏంటి? నువ్వు ఇన్నర్ ఫీలింగ్ అడిగావా లేకపోతే ఆల్ ఆర్ ఈక్వల్ అని ఫీల్ అయ్యా మామ? ఆల్ ఆర్ ఈక్వల్ అని ఫీల్ అయ్యావా? ఎట్లా? అట్లనేం లేదు. లేదు డైలాగ్ చెప్తే జిఎస్టీ ఇంకా టీడీఎస్ రెండు కడతారు మా ప్రొడ్యూసర్. మీకు చూసినప్పుడు రియల్గా అనిపించదు, అదంతా సీజీ చేస్తాం. కుక్కలు సీజీ మీరు కనిపించినట్టు సీజీ చేస్తాం. సీజీ అట. నీ ఆన్సర్ కూడా సీజీలో వస్తుంది. కూర్చో. ఓకే అన్న, థ్యాంక్ యూ. నెక్స్ట్ క్వశ్చన్ మీరు ఏం అడుగుతారా సార్? రెడీ. హాయ్ అన్న, ప్రియదర్శి అన్నకి. ఏం పేరు? నువ్వు చెప్పింది అడుగుతున్నా. అడుగు అన్న. పెళ్లి చూపుల్లో హీరో ఫ్రెండ్గా స్టార్ట్ అయిన మీ కెరీరు, సో ఇప్పటివరకు మిత్రముల వరకు చూసుకుంటే చాలా హ్యాపీగా ఉందన్న ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ 2016లో స్టార్ట్ అయ్యి ఆల్మోస్ట్ ఒక 40 ఫిల్మ్స్ దాకా మీరు తీసారు ఇప్పటివరకు.
విజయాన్ని చూసుకుంటే 20 తీశాడంతే. సో చాలా హ్యాపీగా ఉంది. అండ్ దానికి తోడు మీరు 2016 to 23 వరకు జర్నీ చూసుకుంటే యూత్కి మూవీ లవర్స్కి దగ్గరగా ఉన్న మీరు 2023లో వచ్చిన బలగంతో ఆల్మోస్ట్ ఫ్యామిలీస్ అందరికి దగ్గర అయిపోయారు. మోస్ట్లీ తెలంగాణ ఏరియాలో చూస్తే అసలు సినిమా అంటే ఏం తెలియకుండా ఎక్కువ చదువుకొని బాపమ్మలు నాన్నమ్మలు అంటుంటారు సరే, వాళ్ళకు కూడా మీ పేరు తెలియకపోవచ్చు కానీ ఇప్పుడు టీవీలో చూసి ఈ పిల్లగాడు బలగంలో ఉన్నాడు కానీ స్టేజ్కి వచ్చారు. సో పెళ్లి చూపులు టు బలగం టు ఇప్పుడు మిత్రమండలికి చూసుకుంటే మీ ట్రాన్సిషన్ ఎలా అనిపిస్తూ ఉంటుంది? ఒకసారి ఇట్లానే అరే నిజంగానే ఇవన్నీ జరుగుతున్నాయా లేకపోతే ఏం జరుగుతుందా అన్నది నాకు కూడా అప్పుడప్పుడు ఇట్లా అనిపిస్తుంది. లిటరల్లీ అన్న మా ఊళ్ళో అయితే ట్రాక్టర్లు వేసుకొని లేదంటే వెహికల్స్ మాట్లాడుకొని ఫ్యామిలీ వెళ్ళి చూసి వచ్చారు థియేటర్లకి. ఓటీటీలోకి వచ్చినా కూడా ఊళ్ళో తెరాల మీద వేసుకొని చూశారు. సో అట్లా వాళ్ళకు ఏజ్డ్ పీపుల్స్ కూడా మీరు చాలా క్లోజ్ అయిపోయారు. థ్యాంక్ యూ. ఐ థింక్ ఇక్కడ ఐ విల్ గివ్ డ్యూ క్రెడిట్ డెఫినెట్లీ నేను వేణన్నకి ఇస్తా. ఎందుకంటే అంత గొప్ప కథ రాసిన గొప్ప మనిషి ఆయన వేణు వెల్దండి. ఆయన ఊరిని బేసికలీ తెర మీద తీసుకొచ్చిన గొప్ప రైటర్. యాక్చువల్లీ ఇన్ఫ్యాక్ట్ ఇక్కడ ఉన్నాం కాబట్టి ఈ కాంటెక్స్లో మాట్లాడాలంటే ఇక్కడున్న మీ అందరిలో అలాంటి ఒక పవర్ ఉంది అని నాకు అనిపిస్తుంది. ఐ థింక్ ఓకే మీరు డిజిటల్ ఏజ్లో ఎక్కడైనా స్టార్ట్ కావచ్చు కానీ గొప్ప కథ అట్లా చెప్పే అవకాశం మీకు కూడా ఉంటుంది. సో నేను చూసుకుంటున్నట్టయితే ద పవర్ ఈజ్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ద రైటర్ మ్యాన్. అది ఏ రోజైనా సరే అదంతే. అది అండ్ ద మేకర్స్ డెఫినెట్లీ. ఇవాళ ఈ క్షణం నేను ఇక్కడ కూర్చున్నా మీతో మాట్లాడగలుగుతున్నా అంటే దానికి ముఖ్యమైన కారణం విజయ్. ఇవాళ ఎంత బిజీ ఉన్నాడంటే అసలు కాసేపు అన్నం తినే అంత టైం లేకుండా అంత పనిచేస్తుండు విజయ్ మా డైరెక్టర్. సో ఇట్లాంటి గొప్ప రైటర్స్ని కలుసుకునే అవకాశం నాకు దొరికింది బ్రో. సో దానివల్ల ఎవ్రీ టైం నాకు ఒక పారాడైమ్ షిఫ్ట్ లాగా అనమాట. అంటే అరే ఈ కథ ఇట్లా అనుకునేది ఇంకెక్కువైందని. సో ఇట్లాంటి రిలేటబుల్ కథలు చెప్పడం వల్ల మేబీ ఇదంతా జరుగుతుందేమో. నాకు ఇంకా కరెక్ట్ ఆన్సర్ చెప్పాలన్నా నా దగ్గర ఏం ఆన్సర్ లేదు. బట్ ఒకటే చెప్తా, థ్యాంక్ యూ. మీరు చూపెట్టిన ఆదరణకి నాకు అది మేబీ అదే కారణం అనుకుంటా. మీరు చూపెట్టిన ప్రేమని అనుకుంటా ఇక్కడ తీసుకొచ్చింది. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ అన్న. ఆల్ ద బెస్ట్. ప్లీజ్ అడగండి ఎవరైనా. ప్లీజ్ ఆటో అన్న అక్కడ ఉన్నాడు కదా అని. అదే రాంప్రసాద్. రాంప్రసాద్ గారు హలో. ఆటో అన్న మీకోసం వెయిట్ చేస్తున్నా. ఆటో అన్న మీకోసం. ఎస్ నువ్వు వెలుగులో రామ్మా. లైఫ్లో మనం ఎప్పుడు ముందుకు రావాలి. రండి. ప్లీజ్ కమ్. నువ్వు అడిగే క్వశ్చన్ ఎలా ఉన్నా తెలుసా? ఫ్యూచర్లో నువ్వు ఆ ప్లేస్లో కూర్చోవాలి, హీరోయిన్ ప్లేస్లో. అలా ఉండాలి. రా సీరియస్గానే చెప్పలే ఎప్పుడు ఎవరేమవుతారో. ముందురా. ఇప్పుడు చూడు ఇంతకుముందు అక్కడ ఉన్నావు, ఇప్పుడు ఉన్నావు. ఓకే లడ్డు గారు మీరు మధ్య మధ్యలో లైట్స్ చూస్తున్నారు, ఎందుకు పడిపోతాయనా? అది మీకు కనిపిస్తుందా ఎలా అవుతుందో? ఓకే, అంటే మధ్య మధ్యలో మళ్ళీ ట్రాన్స్లోకి కూడా వెళ్తున్నారు. రీజన్ ఏమైనా ఉందా? అంటే బ్రేకప్ కానీ ఏమైనా అయిందా? లే అట్లాంటిది ఏం లేదు. మధ్యాహ్నం కొంచెం ఎక్కువ తిన్నా, అది నిద్ర పోకుండా ఆ మధ్యలో ఉన్నానండి. అట్లేం లేదు. సో అదే నా క్వశ్చన్. అంటే నిన్ను చూసిన తర్వాత అమ్మాయికి అంతకుమించి ఆడబుద్ధి కావట్లేదేమో. ఇంకేమైనా అడగచ్చు కదా, మా ఫోన్ నెంబర్ కానీ ఇంటి అడ్రస్ కానీ. లేదా అడగండి వయ్యారి గారు. మీకు స్వరమంజలి గారితో యాక్ట్ చేయడం మంచిగా అనిపించిందా, లేకపోతే నిహారిక గారితో అనిపించింది? నిహారిక గారే ఇందా చెప్పారు కదా ఆన్సర్. నాకు నిహారిక గారితో చాలా మంచిగా అనిపించింది. వై అంటే రీజన్ చెప్పండి ఏదో ఒకటి. రీజనా అంటే సాధారణంగా ఒక అమ్మాయిని కలిస్తే చాలా కష్టపడి ఆమెను నవ్వించాల్సి వస్తుంది. ఇక్కడ అవసరం లేదు, ఆవిడే మా అందరినీ నవ్విస్తూ ఉంటుంది. సో అంటే తనే జోక్స్ వేసుకొని తనే నవ్వుకొని లేదు, తన జోక్స్ వేస్తుంది, మేము నవ్వుకుంటాము. సో అంటే మంచి సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉంది బేసికలీ. యూజువల్గా తక్కువ కదా. నువ్వు చెప్పానా? జస్ట్ ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్ ఈజ్ మ్యారీడ్. ఓకే, జస్ట్ ఇన్ఫర్మేషన్. రాక్ పెళ్ళి అయిపోయింది, 2 పిల్లలు ఉన్నారు. నీకు చెప్పలేదు అంతే. అందులో తప్పే ఉంది. ఇంకేమైనా క్వశ్చన్స్? థ్యాంక్ యూ. హాయ్ అండి, చాలా బాగున్నారు మీరు. థ్యాంక్ యూ అండి, మీరు కూడా. సో మీరు
అందరూ చాలా అల్లరి చేస్తారు కదా, సో మీరు స్కూల్ నుండి కానీ లేకపోతే కాలేజ్లో కానీ ఏమైనా స్టంట్ చేసి ఆల్మోస్ట్ దొరికిపోయారు అన్నాక లైక్ దొరకకుండా తప్పించుకున్న స్టంట్ ఏంటి? స్టంటా? అల్లరి లైక్ తీట పనులు. ఓ ఏమో రాలా, నువ్వు సడన్గా అడిగితే గుర్తులేదు, అబద్ధాలు చెప్పాలనుంది ఇప్పుడే స్టోరీ చేసేసి. పాస్ చెప్పే. ఇది పాస్. పాసా? ఓకే, ప్రియదర్శ్ గారికి ఇవ్వండి క్వశ్చన్. హాయ్. హాయ్. నీ పేరు చెప్పలేదు నువ్వు. జాస్మిత. 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 హాయ్ జాస్మిత. సేమ్ క్వశ్చన్. నేను వినలేదా అయితే? అల్లరి పని దొరికిందంటే పాసెట్ మామ. ఆ వెధవ పొట్టేసుకొని వాడి మొహానికి అది తప్పు సౌండ్ పెట్టినట్టు ఇంకేదో. అల్లరి పనులు చాలా చేసిన. ఐ థింక్ డెఫినెట్లీ మా నాన్నకు చెప్పకుండా ఏటీఎం కార్డు ఎత్తేసి పైసలు దొబ్బేసి సినిమాకి పోవడం. దొరకలేదా దానికి? ఏంటిది దొరికిన తర్వాత బాగా కొట్టిండు మా డాడీ. దొరకందంటే ఇదే మా డిగ్రీ చదువుకునే రోజుల్లో మేము కుకట్పల్లిలో ఉంటుండే మా కాలేజ్. సో దగ్గరలో విశ్వనాథ్ ఇవన్నీ థియేటర్స్ ఉంటుండే కదా. సో ఎవ్రీ ఫ్రైడే వీ యూస్ టు హ్యావ్ సమ్ ఆఫ్ ది అదర్ రిలీజ్. సో చాలామంది సెక్యూరిటీ గార్డ్కి 5-10 రూపీస్ ఇచ్చేళ్ళేటోళ్ళు. నాకు అంత డబ్బులు కూడా ఉంటుండే కదా, అంటే ఉన్నా కూడా అవి ఆబ్వియస్లీ సినిమా చూడడానికే ఉంటుండే. సో నేను ఏం చేస్తుండే అంటే చాలా క్రియేటివ్గా లెటర్స్ రాస్తుండే అనమాట. సో లెగ్ పెయిన్ విత్ సంథింగ్ ఏదో ఒక. సో అట్లా రాసి ప్రతిసారి వైస్ ప్రిన్సిపల్కి ఇస్తే సంతకం పెట్టాడు, వైస్ ప్రిన్సిపల్కి ఇస్తే సంతకం పెడతాడు అనమాట. సంతకం పెట్టి తీసుకుపోయి సెక్యూరిటీ గార్డ్కి ఇస్తే ఎప్పుడు వదిలేసేటోడు చాలా. సో అది దొరకని పని చాలా క్లీన్గా చాలా ఎక్కువ సార్లు చేసింది స్కామ్ అంటే అదే అనమాట. ఏదో ఒకటి చెప్పి వంక లెటర్ రాసి ఇస్తే ఆ చదివినప్పుడు ఓకే అదొకటి చేస్తుండే. థ్యాంక్ యూ సో మచ్. మొత్తం అంతా ఏదో ఇంటర్వ్యూలాగా వెళ్తుంది, అలా కాకుండా మీరు ఏమైనా అడగంటే రోస్ట్లా కొంచెం ఇంట్రెస్టింగ్ అడగండి. సార్ ప్రొడ్యూసర్ గారు నాదో క్వశ్చన్ సార్, మైక్ ఇవ్వండి. ఫస్ట్ నాదో క్వశ్చన్ ఉంది, చెప్పండి సార్. ఇందాక నుంచి సూపర్ 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 అని చెప్పి కంగారు పెట్టేస్తున్నారు ఏంటి? ఇంటికి వెళ్ళి ఏమన్నా? ఏం లేదు సార్, టైం ఎంత అయింది? 9 అయిపోయిందా? సూపర్ సార్. సార్ 90 లేదంటే 120? బీర్ తాగుతాను అంతే సార్, అది కూడా వేడిగా ఉండాలి నాకు. ఓకే సార్ నాకు అంటే అరేంజ్ చేయండి ప్రొడక్షన్. ఈ సినిమాకి వీళ్ళే ఎందుకు సార్ సెలెక్ట్ చేసుకున్నారు మీరు? ఈ టీమ్నా? ఇది నా క్వశ్చన్ కాదు, వీడి క్వశ్చన్ నుంచోరా. ఈ సినిమాకి వీళ్ళు ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు? వాళ్ళు నన్నే సెలెక్ట్ చేసుకున్నారు, నేను వాళ్ళని సెలెక్ట్. అసలైన ఆన్సర్ ఇంకో గతి లేక. అసలైన ఆన్సర్ గతి లేక. గతి లేక లేదు, వాళ్ళే నన్ను సెలెక్ట్ చేసుకున్నారు. అవునా సార్? అయితే ప్రొడ్యూసర్ కరెక్ట్, ఈ సినిమాకి పాపం పిచ్చోళ్ళలో ఉన్నాడని. సార్ ఒకరికి రెమ్యునరేషన్ ఎంత ఇచ్చి ఉంటారు సార్? ఇది నేను మనోడు క్వశ్చన్, నీది అయిపోయిందా? అతను క్వశ్చన్ సార్, వీళ్ళకి రెమ్యునరేషన్ ఎంత ఇచ్చి ఉంటారు సార్ ఒకరికి? వాళ్ళందరూ స్టార్స్ అండి, మనం ఎందుకు ఇస్తాం వాళ్ళకి రెమ్యునరేషన్? చుక్కలు చూపించారు స్టార్స్. అక్కడ యూట్యూబ్ స్టార్ ఒకళ్ళు ఉన్నారు, ఇక్కడేమో ఇన్స్టా స్టార్ ఒకళ్ళు ఉన్నారు, ఇంకా అక్కడ మా నెట్ఫ్లిక్స్ స్టార్ ఇక్కడ ఇంకొకళ్ళు ఉన్నారు. సో ఇంతమంది స్టార్స్ని పెట్టినప్పుడు బడ్జెట్ బాగానే అయింది. ఓకే అదిరిపోలా. అండ్ నెక్స్ట్ సార్, ఆ చిన్న పాప ఉంది కదా సార్, ఆ అమ్మాయి ఒక క్వశ్చన్ అడిగింది నన్ను. ముందు పర్లేదు. బాగా మైండ్ రీడింగ్ ఎక్కువైపోయింది మీకు ఈ మధ్య. ఆ పాప వచ్చింది నుంచి ఇదే క్వశ్చన్ అడుగుతుంది సార్. ఓకే నువ్వు కూర్చొని అడుగుతాను, మనం మళ్ళీ మైక్ పట్టుకోలే. ఈ సినిమాలో మనకి సపోర్ట్ చేయకుండా మనల్ని ఇబ్బంది పెట్టి మన యాటిట్యూడ్ చూపించిన వాళ్ళు ఎవరు సార్? కాల్ వేసుకునే వాళ్ళు కాకుండా. ఫస్ట్ ర్యాంక్ అయితే అక్కడ ఒకటి సిగ్గుపడుతున్నాడు చూడండి, ఆడిదే. ప్రసాద్కి అంత ఉంది సార్. ప్రసాద్ నేను చెప్పలేదు కదా, అందరూ సిగ్గుపడ్డారు. మీరు ప్రసాద్ని ఎలా సెలెక్ట్ చేసుకుంటారు? అన్యాయం ఇది. అంటే పొంగిపోతున్నా కాదు. ప్రసాద్ మా ఊరే సార్, అది వైజాగే. మనకు ఇబ్బంది పెట్టాడు సార్, నిజం చెప్పండి. తను ఎక్కువ సిగ్గుపట్టాడు కాబట్టి మేబీ తనే అయి ఉండొచ్చు. ఓకే సార్, ఇది కెమెరామెన్ గారి క్వశ్చన్ అవుతుంది, మీ క్వశ్చన్ అడిగేస్తున్నాను సార్ నేను. ఓకే, షూటింగ్ లొకేషన్లో టైం వేస్ట్ చేసి షార్ట్కి పిల్లగానే టైం పడుతుంది, కొంచెం టైం నాకు టైం పడుతుంది మీరు కానివ్వండి అని ఇబ్బంది పెట్టిన వాళ్ళు ఉన్నారు సార్? అరే నన్ను చూస్తారేంట్రా? అంటే మా ఉన్నది ఒకటే హీరోయిన్ కదండి.
అలాగనే అనలేదు, మాకున్నది ఒకే హీరోయిన్ అన్నారు అంతే, మిమ్మల్ని అనలేదు. అంటే హీరోయిన్ అన్నాక లేట్గా వస్తేనే కదా హీరోయిన్ అవుద్ది. చేస్తాడంటే సార్ కాదు హీరోయిన్ అన్నాక లేట్గా వస్తేనే కదా హీరోయిన్ అయ్యేది. కానీ మన గుడిలో ఇంకెవరో వాకౌట్ చేశారు సార్ మధ్యలో. నాకు అవును, ఎవరు సార్ అది? ఎవరు సార్ వాకౌట్ చేసింది? ఓకే ఓకే, 3-4 సార్లు చేశారు కదా సార్ ఎవరో వాకౌట్. వాకింగ్ మంచిది అన్నారు, వాకౌట్ చేశానండి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ సార్, ఇది ఎవరు అడుగుతున్నారు? అడిగానా? వాడు చెప్పేస్తున్నాను సార్. అసలు సినిమా మన డబ్బులు మనకి ఇచ్చారు, సినిమా ఎలాగంటే ఆడితే ఏంటి పోతే ఏంటి మనం చేసుకుని వెళ్ళిపోతాం అని కేర్లెస్ కొనే లెవెల్ సార్. సినిమాకి సంబంధం లేకుండా బా ఇదో పేపర్ ఇప్పుడు చెయ్యాలా అనే ఇంట్రెస్ట్ లేకుండా యాక్ట్ చేసిన లెవెల్ సార్. లడ్డు నువ్వుగా ఎందుకు గట్టిపోయి చూస్తున్నావు? చాలా అందరు ఇంట్రెస్ట్తో చాలా ఇంట్రెస్ట్తో యాక్ట్ చేశారు, కానీ యాటిట్యూడ్ వైజ్ మటుకు మనోడిదే, అది లడ్డుదే. ఆల్రెడీ ఎందుకంటే చెప్పేసాడు, తనే చెప్పాడు, ఇందాక రాగానే చెప్పాడు. నాకేం నేను వచ్చానా పోయానా యాక్ట్ చేశానా అంతే. అది ఆల్రెడీ తన ఆన్సరే నేను మీకు చెప్తున్నాను అంతే. ఇట్స్ ఓకే సార్. సార్ ఫుల్లీ పే చేశారు, సో ఇప్పుడు ఏమనలేదు నేను. ఐ పెయిడ్ నో. థ్యాంక్ యూ సార్. సార్ ఒకవేళ ఈ హీరోయిన్ కాకపోతే మనం వేరే వాళ్ళని ఎవరు పెట్టేవాళ్ళం సార్? అస్సలు ఆప్షనే లేదండి, ఎందుకంటే నేను ఈ సినిమాలోకి వచ్చేటప్పటికి ఆమె హీరోయిన్. క్లాప్స్ కొట్టండి గట్టిగా. ఇప్పుడు మీరు ఏమైనా క్వశ్చన్ అడుగుదామంటే మెంబర్స్ అడగచ్చు. మీకు నాన్ వెజ్ పెట్టిరా వెజ్ పెట్టినారా డిన్నర్లో? వెజ్జా నాన్ వెజ్జా? మంచి క్వశ్చన్ అడిగా. ఒక నిమిషం సార్, లొకేషన్లో పిచ్చి పిచ్చి ఆర్డర్ పెట్టుకొని ఎక్కువ ప్రొడ్యూసర్కి బిల్ వేసిన ఫుడ్ తినడానికి ఎక్కువ ఆర్టిస్టులు ఎవరు ఉన్నారు సార్ ఇందులో? నాకు ఇది కావాలి ఫుడ్కి, చికెన్ ఇదే ఉండాలి, మటన్ ఉండాలి, టైంకి ఇది లేకపోతే అవ్వదని కొన్ని వీళ్ళకి కోరికలు ఉంటాయి కదా సార్? అదే అలా ఎవరు చేయలేదండి అసలు. ఎవరికైనా చాలదు సార్, చక్కగా అందరూ అంటే ఆనెస్ట్గా చెప్పాలంటే అందరం ఒక టీం కింద ఫ్రెండ్స్ కింద వర్క్ చేసాము. అలా ఎవరు ఏం చేయలేదు, అందరు గుడ్ బాయ్సే. మరి బ్రో ఏమైనా అడుగుదాం అనుకుంటున్నా, సీరియస్గా చూస్తున్నాం. మా వాడు కూడా అడిగాడు, నెక్స్ట్ బాలీవుడ్ నుంచి హాలీవుడ్కి ఏమైనా వెళ్దానికి ఛాన్స్లు ఏమైనా ఉన్నాయా అని. యాక్ట్ చేయడం కాదు, చూడడం కాదు, హాలీవుడ్ స్టూడియో. మొన్ననే H1B రిజెక్ట్ అయింది సార్. అంతే కరెక్ట్. నేను అంతా గోలా చేస్తారనుకున్నా అసలు. చాలా నేను వచ్చాను కాబట్టి ఇదేం జరిగింది, లేకపోతే అందరూ మాట్లాడుకొని వచ్చాం. మైక్ ఇవ్వట్లేదా? అయిపోయిన తర్వాత అయినా మైక్ వాడే అంత హాల్ కూడా అంత పెద్దగా లేదు. కమాన్, ఎవరు పడితే వాళ్ళు అడిగేసేయండి, మేము ఆన్సర్ వేసేస్తాం. నా పేరు మహేష్, నాది కూడా వైజాగే. ఇక్కడ మీరు ఉన్నారు కాబట్టి మీ గురించి మాట్లాడుతున్నాం. ఇప్పుడు మీరు లేని వారు ఉన్నారు కదా, ఇప్పుడు వెన్నెల కిషోర్ గారు కానీ, సత్య గారు కానీ, వంశీ కానీ, అంటే వాళ్ళతో చేసిన ఎక్స్పీరియన్స్ కానీ, వాళ్ళ టైమింగ్ కానీ, వాళ్ళ గురించి కొన్ని మాటలు. అంటే వీళ్ళతో కాకుండా మీరు వాళ్ళతో వాళ్ళ సీన్లో ఉన్నప్పుడు ఎవరితో బాగా ఎంజాయ్ చేశారు? సత్య, వంశీ, వెన్నెల కిషోర్ గారు. అంటే మేమంతా జూనియర్స్ కదా, వాళ్ళంతా సీనియర్స్. సో వాళ్ళు పర్ఫామ్ యాక్చువల్లీ కామన్ సీన్స్ చాలా తక్కువ మాకు, బట్ కామన్ సీన్స్ చేసినప్పుడు చాలా ఎంజాయ్ చేసాం. ఒక జూనియర్ సీనియర్ పర్ఫామ్ చేస్తున్నట్టు అంతే. చెప్పు మామ, ఏమన్నా చెప్తున్నావు? ఏదో మెసేజ్ చూసుకుంటున్నావా? ఓకే సార్. నెక్స్ట్ క్వశ్చన్ ప్లీజ్. కొంచెం అంటే నువ్వు అడిగినందుకనే కాదు, బట్ ఐ వాంట్ టు స్పీక్ అబౌట్ కిషోర్ అన్న అండ్ సత్య. సత్య వాజ్ బేసిక్లీ ఏ రోజు వచ్చినా మేము ఎదురు చూస్తుంటాం అనమాట, ఏం చేస్తాడు నెక్స్ట్, ఏం చేస్తాడు నెక్స్ట్, ఏం చేస్తాడు నెక్స్ట్. అంటే ఏ చిన్న యాక్ట్ చేసినా కూడా మేమందరం కొంచెం అందరం ఆగి ఇప్పుడు ఏం చేస్తాడు ఏం చేస్తాడు ఏం చేస్తాడు అని. కిషోర్ అన్న కూడా ఏంటంటే ఎంత మామూలు ప్లెయిన్గా చెప్పినా కూడా డైరెక్టర్ చాలా ఒక స్పెషలైజ్డ్గా దాన్ని మాడ్యులేట్ చేసి చెప్తాడు కిషోర్ అన్న ఆయన స్టైల్లో. సో ఇట్ ఈస్ ఆల్వేస్ లైక్ నాకు నాకు బాగా గుర్తుంది ఏంటంటే వెన్ సత్య అండ్ నిహారిక మెట్ అనమాట. చాలా ఇద్దరు సిగ్గుపడుతున్నారు, ఎందుకంటే బాగా సత్య కంటే ఎక్కువ తను సిగ్గుపడుతుంది అనమాట. ఏమండి మీరు చేస్తే చాలా బాగుంటుందండి, అదే మీరు యాక్ట్ చేస్తే చాలా బాగుంటుందండి. షీ వాస్ క్రాకింగ్ జోక్స్ అండ్ ఆల్ ఆఫ్ దాట్. సో ఎవ్రీ డే ఇట్ వాస్ ఆల్వేస్ సర్ప్రైజ్ బ్రో, అండ్ బోత్ ఆఫ్ దెమ్ ఆర్ ద మోస్ట్ ఫెనామినల్ యాక్టర్స్ ఆఫ్ దిస్ జనరేషన్. అండ్ ఈ సినిమాలో వాళ్ళు చేసే యాక్ట్ అయితే డెఫినెట్లీ మీరు సీట్లు చింపుతారు మధ్యలో నా నుంచి. సినిమాకి
నెక్స్ట్ షోకి ఇబ్బంది అవుతుంది అంటారా? సరే మరి చింపకండి, మరి పేపర్లు చింపి ఎగరేసేయండి. రామ్ ప్రసాద్ అన్న ఏమైనా ఈ సినిమాలో ఉన్నారా? రామ్ ప్రసాద్ అన్న ఈ సినిమాలో లేడు, మేము చేసే ఇంకో నెక్స్ట్ సినిమాలో ఆయన ఒక సీరియస్ పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ చేసిండు. మీకు చాలా మంది తెలీదు, యాక్చువల్లీ చెప్పేస్తా అన్న ప్లీజ్, ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ దాట్. తొందరగా డైరెక్టర్ కూడా కాబోతున్నారు ఆయన. నేను సినిమా తీస్తే ముఖేష్ యాడ్ కూడా హీరోతోనే స్టార్ట్ చేస్తాను. హీరోతోనే ముఖేష్ యాడ్ తీసి సినిమా కూడా అతనితో తీస్తాను. వీఆర్ ఆల్ వెయిటింగ్ ఫర్ యువర్ మూవీ ఆల్సో. ఖచ్చితంగా నీకు ఆ సినిమాలో క్యారెక్టర్ ఉంది, నువ్వు ఖచ్చితంగా ఉండాలి కూడా. థ్యాంక్ యూ సో మచ్. సరదాగా రా, అందుకే థ్యాంక్ యూ. హాయ్, ఐఎమ్ మనోజ్. హాయ్ మనోజ్. సో చిన్నప్పుడు నా స్కూల్ లైఫ్లో ఎక్కడి నుంచి మనోజ్ నువ్వు? తార్నాక వాట్ యూనిక్ వాయిస్ మ్యాన్, చెప్పు. సో చిన్నప్పటి నుండి నేను మా టీచర్స్ కొన్ని రాంగ్స్ ఇది స్టోరీస్ చెప్పారు. యాక్చువల్లీ బ్రిటిషర్స్ కోహినూర్ తీసుకెళ్ళిపోయారని, మన ముందే కోహినూర్ ఉంది కదా. అబ్బా, ఈ మీమర్స్ ఇంటర్వ్యూకి ఎండింగ్ క్వశ్చన్ ఏంటని వెయిట్ చేస్తున్నాను, దొరికేసింది. ఇంకా మనం బయలుదేరొచ్చాము. ఆర్ఆర్ ప్లీజ్ అమ్మా, మేడంకి మంచి. యు ఆర్ సో క్యూట్ మ్యామ్. మీరు డిసైడ్ చేసుకునేయండి సార్. కాదు, నువ్వేదో అన్నావు ఫస్ట్. థ్యాంక్ యూ మనోజ్. లాస్ట్ ఏదో క్యూట్ అన్నావు కదా, అది. సరే రామ్ ప్రసాద్ చాలే, రామ్ ప్రసాద్ నేను ఒక్కసారి మేడం, నిజంగా ఒక్కసారి. యు ఆర్ సో క్యూట్ మ్యామ్. మేడం మీ స్పాంటేనిటీ నాకు చాలా ఇష్టం, ఎందుకంటే వాడు జోక్ వేయగానే వెంటనే మీరు జోక్ వేసేసారు. వాడు క్యూటా మీరు క్యూట్ అనేసారు. ఈ స్పాంటేనిటీకి మీరు హీరో అయిపోయారు అంతే. మ్యామ్, ఇది మీ ప్రీవియస్ ఫిలిం పెరుసు లాగా ఇది అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలీ ఎంటర్టైనరా? అరే దాని పేరు సగం చెప్పాలి, నువ్వు పూర్తి చెప్పేస్తున్నావు. అది ఏ సర్టిఫికేట్, ఇది యూఏ కాబట్టి ఇది అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. అవును, ఎస్. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ మనోజ్. హాయ్ నియాకర్ గారు, బాగున్నారా? బాగున్నానండి. ఫోన్ చేశారా? చేశానండి. మీరు? చేశాను ఇలాగనే. ఏం తిన్నారు? స్నాక్స్. మరి భోజనం కాదుగా అది? అంటే స్నాక్స్ని భోజనం ఎవరది చెప్పు. ఓ పని చేయండి, ఇద్దరు నెంబర్ చాట్ చేసుకోండి. హాయ్, తిన్నావా, పడుకున్నావా? రామ్ ప్రసాద్ నీకెందుకు కుళ్ళు? కాదు, వచ్చిందని చూస్తున్నా, నాతో ఒక్కసారి మాట్లాడారు. మనోజ్ అన్నప్పుడు కూడా నీకు చాలా కుళ్ళుగా బిహేవ్ చేస్తావు. ఆగు. అన్న కుల్లే మొత్తం. అది మీకు చిన్నప్పటి నుంచి తింగర్తనమా లేకపోతే ఇప్పటి నుంచే తింగర్తనమా? చిన్నప్పటి నుంచి అనుకుంటండి. ఎక్కడో పడేసినట్టున్నారు మా ఫ్యామిలీ వాళ్ళు చిన్నప్పుడు, నెత్తి మీద తగిలి కొంచెం తింగర్తనం ఎక్కువైంది. అంటే పెరుగుతూ నేర్చుకున్నారా తింగర్తనం లేకపోతే? అది ఇన్బిల్ట్. భయపడతామా? భయపడతా అంటున్నా. బై బర్త్. ఓ ఓకే, మీరు భయపడుతున్నారేమో అనుకున్నాను. యా బై బర్త్. అది ప్రియదర్శనకి అర్జెంట్గా వస్తుందా డబ్బింగా? ఇల్లు మరి చెప్పు అందరికి, సారీ క్షమించండి అని చెప్పి. ప్రసాద్ వెళ్ళాలా నువ్వు? షూట్ ఏముందా? డబ్బింగ్ పెండింగ్ ఉందంట కొంచెం. డబ్బింగ్ వాట్సాప్ చేసి కూర్చో, కొంచెం కూర్చో. అబ్బా, హీరోయిన్ గారే పాపం ఎంతసేపు వచ్చి వెయిట్ చేస్తున్నారు, నువ్వు వెళ్ళిపో. నిజంగా వెళ్ళా డబ్బింగ్కి? ఎస్ బ్రో, చెప్పు. అని ఈగర్లీ వెయిట్ చేస్తున్నా అన్న. అది నా చావు నేను చేస్తా ఆ బుక్ కోసం. టైం పడుతుంది. అంటే ఇప్పుడు 7th చాప్టర్ 32nd పేజ్లో ఉన్నా నేను. సో ఒకసారి ప్రసాద్ వెళ్ళిపోతున్నాడు, చాలా సీరియస్. ఎవరికి? వైన్ షాప్ టైం అయిపోతున్నాను కాదు బ్రో, నిజంగా డబ్బింగ్ ఉంది ప్రసాద్కి. సో మన కోసం ఎంతసేపు టైం కేటాయించేందుకు థ్యాంక్ యూ ప్రసాద్. థ్యాంక్ యూ డార్లింగ్, థ్యాంక్ యూ సో మచ్. బాయ్ అన్న, థ్యాంక్ యూ సో మచ్. ప్రసాద్ గారు, మీరు నా నమ్మకం, నా ధైర్యం. ఇప్పుడు మీరు నా పక్కనుంటే ఒక ఊపు, ఏం ప్రసాద్ బేరా లేకపోతే రామ్ ప్రసాద్ ఉన్నాడు, కూర్చుంటాను. వెళ్ళు. థ్యాంక్ యూ. హాఫా ఏంది? హాఫేనా మనోడు? నిహారిక గారు, ఇది నిజంగా హాయ్ అండి. ఫస్ట్ టైం మీట్ అవ్వడం. నేను కూడా మీకు ఫ్యాన్, సీరియస్గా. ఇది జోక్ కాదు. మీరు తెలుగు జబర్దస్త్ చూస్తుంటారా మావి? లేదు, కానీ మీవి ఇన్స్టాగ్రామ్లో చూశాను నేను. క్లాప్స్ కొట్టండిరా. ఈ కూడా అడిగి కొట్టించుకో అవసరం లేదు రామ్ ప్రసాద్ గారు. మై హార్ట్ నోస్ హౌ గుడ్ యు ఆర్. ఇట్స్ ఓకే. ఇందాక వాడిని మనోజ్ అని పిలిచినట్లుగా రామ్ అని ఒకసారి పిలిస్తే. ఇందాక మనోజ్ చెప్పింది జోక్ అన్నారు. నిజం చెప్తాను సార్, మీరు నిజంగా నీకు పెద్ద ఫ్యాన్ని. కానీ నా వాట్సాప్ ఓపెన్ చేసి చూపిస్తారు. నా వాట్సాప్ ఉందా? ఓకే
రామ్ గారు, ఐ బిలీవ్ యూ. దేనికి అడిగిన వాట్సాప్ తెలుసా? దేనికి? ఊరికి మామూలు నాకు మెసేజ్ వచ్చి చూసుకుందామని. సరే నిజంగా హార్ట్ఫుల్గా నీ ఫ్యాన్. నేను ఇవ్వ చెయ్యి. కాల్ పట్టేసుకుంటా మళ్ళీ లేట్ అయితే. నిజంగా కాల్ పట్టేసుకుంటా నేను. సీరియస్లీ లాక్కుని నాకు పెళ్ళి అయిపోయింది, 2 పిల్లలు మేడం. కానీ మా మిస్సెస్ చెప్పాను మీరంటే చాలా ఇష్టం, ఒకవేళ తను ఏమైనా ఎస్ చెప్తే నీకు వచ్చి చెప్తానని. రెడీ రెడీ రెడీ. నెక్స్ట్ క్వశ్చన్ రండి బ్రో. సో నిహారిక గారు, హాయ్. ఇక్కడ ఓకేనా? ఓకే, కానీ ఆ కెమెరామెన్కి ఓకే కాదు, ఇటుపక్క వచ్చి. హాయ్ అన్న, నా పేరు రాజ్ కుమార్. ఇందాక బయట ఫుడ్ పెడితే కడుపు నిండలేదా అని చూస్తున్నా. మిమ్మల్ని అందరు చూసినాక కడుపు నిండిపోయింది అన్న. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఫస్ట్ లండన్ దగ్గర నుంచి వద్దాం అన్న. ఫోన్లో ఎన్ని మీమ్స్ చూసినా వేయడంగా కరెక్ట్ మైక్ పట్టుకో అన్న, ఏం కాదు, టెన్షన్ నేను వాడాలి, నువ్వు పడుతున్నావు అన్న. ఇప్పుడు మీమ్స్ చూస్తాం కదా ఫోన్లో. అవునన్నా. ఎప్పుడు ఏదైనా మీమ్ వచ్చింది అనుకో, అరే కార్టేక్ రే కార్టేక్ అంటే ఎన్నిసార్లు అయ్యో ఏమైంది ఇవే ఎన్నిసార్లు విధంగా షేర్ చేస్తూనే ఉంటాం అన్న. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే ఈ ఇప్పుడులలో మొత్తం మూవీస్ అన్నీ కమర్షియల్ మూవీస్, కామెడీ మూవీస్ మస్తు తక్కువైపోయినాయి. అంటే స్టార్ట్ చేసినాం కదన్నా. ఇది కామెడీ మూవీ తమ్ముడు. ఇది కామెడీ మూవీ, ఇది కామెడీ మూవీ. అందుకోసం మీకు అందరికీ థ్యాంక్స్ చెప్తున్నా. అండ్ అన్న నీకే రాజ్ కుమార్ చెప్పు. ఇది జాతిరత్నాలు మూవీ ఉంది కదా, ఇప్పటికి ఒక గబ్బర్ సింగ్ ఎన్నిసార్లు చూసినామో, ఒక సల్లార్ ఎన్నిసార్లు చూసినామో, జాతిరత్నాలు అన్నిసార్లు చూసినామా అన్న. అట్లాంటి మూవీ ఇంకా ఎప్పుడు తీద్దాం అనుకుంటున్నారు? ఇదే అంటే అంత ఫన్ ఉండాలన్న. అప్పుడు మూవీ చూసినప్పుడు కళ్ళలో నీళ్ళు వచ్చినాయి అనమాట థియేటర్లు చూసినప్పుడు. మేమందరం కలిసి ట్రైలర్లో చూపించింది మీకు జస్ట్ 2%. మీరు 15వ తారీఖు ఈవినింగ్ అందరూ ఏదైతే ప్రీమియర్స్ బుక్ చేసుకొని చూస్తారో మీరు 100% ఫన్ చూస్తారు. ఇప్పుడు ఏంటంటే కొన్ని సినిమాలు, ఇప్పుడు జాతిరత్నాలు అనేది ఒక కల్ట్ స్టేటస్ అచీవ్ చేస్తుంది. అది దాని కంపారిజన్ కాదు, కానీ మిత్రమండలి కూడా ఆ స్థాయి మూవీ కాబోతుంది. ఆ మాత్రం ప్రామిస్ అయితే నేను చేయగల రాజ్ కుమార్. నువ్వు ఒకసారి చూడు 15వ తారీఖు చూసి నాకు డిఎం చేయి, మనం మాట్లాడదాం. మనము ఫ్లాప్ అయిన మూవీ, బాలేని మూవీ కూడా చూస్తాం మనం. మీ మూవీ ఫస్ట్ రోజే చూస్తాం, దాని అయితే నో డౌట్. ఇట్లాగుందిరా నాయన. సాయి 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 ఇక్కడ సాయి అక్కడ సాయి ఇక్కడ సాయి రాజ్ కుమార్ అంట. రాజ్ కుమార్ సాయి అని చెప్పాడు, సారీ. ఇదిగో ఆయన చెప్పారు కదా కళ్ళమ నీళ్ళు వస్తాయని చెప్పి. అది ఇల్లు ఫస్ట్ డే ఫస్ట్ షో లేదంటే ప్రీమియర్, నీతో పాటు మీ ఫ్రెండ్స్ అందరికి కూడా కళ్ళమ్మడి నీళ్ళు వచ్చి నువ్వు నవ్వుకోపోతే డైరెక్ట్గా నాకు కాల్ చేయి, లేదంటే ఇన్స్టాలో మెసేజ్ పెట్టు. టికెట్కి డబుల్ రేటో లేదంటే వాట్ ఎవర్ ఇట్ ఈస్ నేను పంపించేస్తాను. మాట చాలన్నా. 50,000 అడుగు ఇమీడియట్గా. అండ్ ఇంకోటి ఏంటంటే ఇగ్నోర్ అంటే ఇప్పుడు నేను ఏం కంటెంట్ చేస్తుంటా అన్న జనరల్గా. నేను ఏం కంటెంట్ క్రియేషన్ చేస్తుంటా జనరల్గా. అంటే మీరు ఎన్ని టేక్స్కి చేస్తారన్న అసలు అర్థమే కాదు. మేము చేసినప్పుడు అయితే అది ఎన్ని టేక్స్ గీయడం కరెక్ట్ రాదు. అంటే మీరు పెద్ద స్క్రీన్ మీద మేము ఈ సినిమాకి చేసిన పద్ధతి చెప్తా. సో మాకేంటంటే అంటే ఎవరు రాసుకొస్తాడు కదా విజయ్, సో అందరం కూర్చొని రిహర్స్ చేస్తామన్నమాట. అండ్ ఆ రిహర్స్ కూడా ఎట్లా అంటే రిహర్స్ వేర్ ద టైమింగ్ ఈజ్ వర్కింగ్. కామెడీ ఈజ్ ఆల్ అబౌట్ టైమింగ్ అంటారు. సో ఎవరి డైలాగ్ వాళ్ళ టైంలో చెప్పి దానికి తగ్గట్టు ఆ రిజల్ట్ ఏదైతే ఎఫెక్ట్ వచ్చి అందరం నవ్వుకుంటామో అది వచ్చేదాకా చేస్తాం. అది ఎన్ని టేక్స్ అయిందనేది అసలు లెక్కలేదు. సో గెటింగ్ ఇట్ రైట్, అవుట్పుట్ వచ్చేంత వరకు మంచి అవుట్పుట్ వచ్చేదాకా చేయాలి అంతే. అండ్ ఇంకోటి ఏంటంటే మన తెలుగు ఫ్యాన్స్ అందరికీ తెలుసుకోవాలని ఉంటుంది. మీరు ఒక్కొక్కరు ఎవరెవరు ఫ్యాన్ ఒకసారి చెప్పండి అన్న. అంటే నార్మల్గా హీరోస్ ఫ్యాన్ ఉంటారు కదా, యాక్టర్గా ఫ్యాన్స్ యాక్టర్స్ చెప్పండి. డెఫినెట్లీ చిరంజీవి గారి ఫ్యాన్ నేను. ఓకే అన్న. చిరంజీవి గారిని, కమల్ హాసన్ గారిని చాలా ఇన్స్పైర్ అయినా నేను. మేడం మీరు? నేను మహేష్ బాబు ఫ్యాన్. మహేష్ బాబు ఫ్యాన్. ఓకే అన్న మీరు? చీచీ పేప, చిన్నప్పుడు చిరంజీవి, పెరిగాక పవన్ కళ్యాణ్. అన్న నువ్వు? ఇది నిన్న సాయంత్రం నేను చెప్పిన సిల్లీ ఫెలో. నేను చెప్తే నువ్వు కాపీ కొడతా అన్నావు, మర్చిపోయినావా? సరే రా, ఓకే. చెప్పనా, నువ్వు చెప్పనా, ఏం కాదు. వాడు సేమ్.
తప్పు చెప్పిండు వాడు. నువ్వు చెప్పానా? నువ్వు correct చిన్నప్పుడు చెప్పు. చిరంజీవి, పెరిగాక పవన్ కళ్యాణ్. అవును. అంతే. నువ్వేం చెప్పావురా? అదే చెప్పా. చీచీ పేప. చీచీ. ఓకే సరే. ఓకే అన్నా నేను చిరంజీవి గారి ఫ్యాన్ తమ్ముడు. ఓకే అన్న. ఆల్మోస్ట్ కొంచెం అన్న, actually కాంట్రవర్సీ క్వశ్చన్స్ ఒక్క ఇంట్రెస్టింగ్ ఉండేలాగా మీరు అన్న, ఎలా మాట్లాడుతున్నారంటే ప్రియదర్శన నీకైతే చందనగర్లో ఏ బార్లో కూర్చుంటాను? నాది చందనగర్, అందుకే అడుగుతున్నా. చందనగర్లో బార్లు చాలా మారినాయి. ఇప్పుడు నల్గొండ వైన్స్ పోయింది, ఇంకేదో కొత్తగా వచ్చింది. రోహిత్ వైన్స్ పోయింది, అది పోయింది. ఆ తర్వాత డిప్లొమాట్ అని ఉంటుండే, అది పోయి ఇంకేదో పేరు వచ్చింది. అంటే ఇప్పుడు ఏంటంటే టెండర్లు మార్చే కొద్దిగా ఓనర్లు మారుతున్నారు కదా. సో టెండర్ మారినప్పుడల్లా ఓనర్ మారుతున్నాడు. ఇప్పుడు అది రోడ్ వైడింగ్లో కొట్టుకుపోయిన బార్లు, పర్మిట్ రూమ్లు అన్నీ పోయినాయి ఇప్పుడు. బట్ ద బెస్ట్ ఏంటంటే ఈ బిల్డింగ్లు రాకముందు మన పోలీస్ స్టేషన్ ఉంది కదా, పోలీస్ స్టేషన్ వెనకాల చివరిన ఖాళీ ల్యాండ్స్ ఉంటుండే చూడు, ఆ జర్నలిస్ట్ కాలనీ ఇప్పుడు ఏదో అంటుండేదాన్ని, క్రిసెట్ కాలనీ, ఆడ కూర్చుంటుండే. తర్వాత మెల్లమెల్లగా నేను చందనగర్లో అంటే అదే రోహిత్ వైన్స్ ఎక్కువ కూర్చునేది బాగా. ఆల్మోస్ట్ వైన్ షాప్ డీలర్లా మాట్లాడావు. సరే నిహారిక, ఓకే ఓకే నిహారిక గారు, ఆ లాస్ట్ సెక్యూరిటీ గార్డ్ ఒక క్వశ్చన్ అడిగి మనం చెప్పారు. మీ క్వశ్చన్. మీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా లేడా అని అడుగుతున్నారు తను. లేడండి. కొన్ని లవర్ అంటే రెండింటికి డిఫరెన్స్ ఉందా అండి? అంటే చెప్పలేం కదా మేడం, బాయ్ ఫ్రెండ్ లవరు అని. ఓ, మీకు గర్ల్ ఫ్రెండ్ అండ్ వైఫ్ ఉందా అండి? నాకు వైఫ్ ఉందండి, గర్ల్ ఫ్రెండ్ విషయం బయట చెప్పనండి. నాకు ఇద్దరు లేరండి. లడ్డూనా కృష్ణనా చెప్పండి. నేను నీకు నిజంగా మస్తు పెద్ద ఫ్యాన్ని. నాకు ఒక లంగా దోస్తున్నాడు, సేమ్ నీ లెక్కనే ఉంటాడు. లంగా దోస్తా? నిజంగా నా నువ్వు అడిగిన లంగా దోస్తా? వాడు అంటే వాడు లంగా వేసుకుంటాడా? చేసే పనులు లంగా పనులు ఉంటాయి. వాళ్ళు చేసే పనులు లంగా ఉంటాయా? లంగా వేసుకొని ఏం చేస్తారే? వాడి పేరు గణేష్ అన్న. వాడిని చూస్తే అందరు నిన్ను చూసినట్టే. వాడిని ఇంతకుముందు వాడిని చూడగానే అరే నేను ఎక్కడనే చూసినా మ్యాడ్ సినిమాలు ఉంటావు కదా, ఆరెంజ్లో సేమ్ డిట్టో నీలా ఉంటాడు. వాడి కూడా హెయిర్ ఉండదు, కవర్ చేస్తుంటా. అదా చెప్తున్నా. కానీ ఐఎమ్ వెరీ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ అన్న. వాడికి కాదు, నీకు. నువ్వు అంటే మస్తు ఇష్టం. క్వశ్చన్ అడుగుతున్నావా? క్వశ్చన్ అడిగిన ఆనందం చెప్తున్నా అన్న. ఇజ్జత్ తీస్తున్నా అప్పుడు 2 నిమిషాలు అన్న. చెప్పరా నాయన, అడుగేమన్నా అన్న. పైన ఉన్నాయి కదా ఊడి, నేను ఎత్తి మీద పడితే ఏమవుతావు? ఏమైతే ఏం కాదు. అరే ఇందా నుంచి దాన్ని చూస్తున్నావు. పైన హెయిర్ గురించి చెప్తున్నావు, దాని గురించి చెప్తున్నా అన్న. అది ఆయన ఒరిజినల్, నాది కాదు. ఐఎమ్ వెరీ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ అన్న. జుట్టు రాలిపోవడం గురించి ఇన్సెక్యూర్గా ఉండొద్దు ఎప్పుడైనా. ఓకే, మనుషులు నార్మల్గా ఇప్పుడు నా జుట్టు రాలిపోయింది, రామప్రసాద్ అన్న రాలిపోయింది, రాలిపోలేదు అన్నది కొంచెం. జుట్టు ఎప్పటికైనా రేపొద్దునో ఎల్లుండో రాలిపోతుంది, దాని గురించి ఇన్సెక్యూర్ ఉండొద్దు. దానిపైన పక్కనోడి పైన కూడా జాబ్ తీసుకోవచ్చు, నేను తీసుకుంటాను చెప్పు. లవ్ యూ అన్న. ఈ జుట్టు ఎప్పుడు పోతుంది అన్న? అనకన్నా దండం పెడతా ప్లీజ్. అమ్మాయిలు వదిలే అన్న. చెప్పు. బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ రాగన్నా. నా జుట్టు గురించి మాట్లాడి క్వశ్చన్ ఏం లేదా అన్న? నేను క్వశ్చన్ అడగాల అన్న, నువ్వే హీరోవి నాకు. చెప్పనా రాగన్నా, నేను ఫస్ట్ టైం నెట్ఫ్లిక్స్లో సినిమా బండి చూసినప్పుడు, సినిమా బండి చూసినాడు అని స్పెషల్ ఆ స్టైల్ ఉంటుంది కదా, చాలా ఇష్టం అన్న. మళ్ళీ అరేంజ్ తర్వాత మొన్న శుభంలో వచ్చినప్పుడు మస్తు అరిచిండే. దీంట్లో వీళ్ళిద్దరికి నువ్వు పోటీ ఇస్తావా? ఐ మీన్ ముగ్గురికి, సారీ అన్న వెళ్ళిపోయాడు కదా. ఆ డైలాగ్ నీతో చెప్పిస్తుందా హీరో? మా హీరోకి చెప్పొచ్చాను, వస్తే చెప్తావా అన్న? బూతులు నన్ను ఇన్వాల్వ్ చేయమాకండి. పోనీ పోనీ ప్రసాద్ బేరా ఇక్కడ ఉన్నాడు అనుకో, వాడికి చెప్పు. నేనా? దా ట్రోల్ ఫాస్ట్ చెప్పాలి, టైం లేదు మనకి. ఆవు పాల లాంటి స్వచ్ఛమైన నా మనసుకి సూదులు లాంటి నీ కంటి చూపుతో చీల్చేసావు నీ ఉంగరాల జుట్టుతో నన్ను మరలా అతికించవా? నేనే ఉడిపిని అతికించుకున్నాను మన ప్లాంటేషన్ చేయించుకొని, మళ్ళీ ఇవి తీసి గుండెలో గంటల ఎండలో నీడల ఆవుల నా వెంటే ఉండవా? హల్లెలూయా, ఆమేన్. ప్రియదర్శన, నేను చందనగర్ నుంచి, నువ్వు చందనగర్ నుంచి. ఐఎమ్ వెరీ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ. ఏదో ఒక రోజు ఇక్కడ దాకా వచ్చా, ఈరోజు వీడి వల్ల నా ఫ్రెండ్ వాడు నీ దాకా తీసుకొచ్చాడు. ఏదో రోజు ఆడికి కూడా తీసుకొచ్చాడు. ఏదో రోజు ఎందుకురా, గంటలో వెళ్ళిపోతాడు రా. ఆ స్టేజ్ కన్నా, ఆ కుర్చీలోకి కాదు, కుర్చీలో తీసుకొని నేను ఆ స్టేజ్లోకి వెళ్తాను. అరే చెప్తున్నా, దట్ ఈస్ వాట్. నీ ఒక్కడికి అది ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ చెప్తున్నా, నువ్వు ఎక్కడి నుంచి అయినా ఉండొచ్చు,
ఏమైనా చేస్తుండొచ్చు. బట్ ఇఫ్ యూ హ్యావ్ దిస్ డ్రీమ్, లైక్ ఇందాక వెంకట్ అన్నాడు ఎట్లా మేనిఫెస్ట్ అయిందని, నువ్వు వెంకటేనా? యా, వెంకట్ అదే అంటున్నా. అవుతుంది, నువ్వు అసలు గట్టిగా కూర్చోవాలి కానీ చేయాలని అన్నీ అయితే బ్రో. మా స్టోరీస్ అన్నీ మీ దానికి మా దానికి పెద్ద తేడా ఏం లేదు, అంతే. జస్ట్ ఒక కొన్నేళ్ళు 5-6 ఏళ్ల క్రితం మేము ఎట్లా కొట్టి 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 మొత్తానికి ఇక్కడ తీసుకొచ్చినామో అది. సో రాగైనా అంతే, విష్ణు అయినా అంతే, నిహారిక అయినా అంతే, నేనైనా అంతే, ఈవెన్ రామ్ ప్రసాద్ అన్న అయినా అంతే. వి ఆల్ ట్రైడ్ సో హార్డ్ దట్ వీ మేడ్ ఇట్ హియర్, అంతే. చీవర్స్ రా బాయ్ మీరు ఆల్రెడీ. వెంకట్ డబ్బాల సొక్క ఆయన మాట్లాడుతున్నాడు. నాకు నేను చూస్తుంటే ఒక క్వశ్చన్ అడగాలండి. మా పాటలో ఒక లైన్ ఉంటుంది అనమాట, కచ్చా కొడితే లుచ్చగడం అవుతాం అని చెప్పి. నీకున్న మోస్ట్ లుచ్చెస్ట్ మూమెంట్ ఏంటి కచ్చా కొట్టాక? అన్న ఇట్లా మొన్ననే జరిగింది. కేరామ్ మేమస్ మీట్కి పిలిచారు. వెళ్ళినప్పుడు నేను హీరోని అడిగాను, కిరణ్ బోర్ అన్నని అడిగాను, అన్న నువ్వు సినిమాలో మలయాళం హీరోయిన్ కదా పడేసేది, ఎలా పడిపోయింది అన్న నీకంటే, అన్న నేను తాగి పడిపోయాను, తర్వాత అమ్మాయి నన్ను చూసి పడిపోయింది అన్నాడు. అన్న నాకు తాగడం అలవాట్లేదు అన్న అంటే, సూడికి వచ్చాను తాగబోతులానే ఉన్నావు అన్నాడు. అంతకన్నా లుచ్చాసిమెంట్కి వెళ్ళలేదు. అయ్యో. ఓకే, థ్యాంక్ యూ. ఇప్పటికి చాలా టైం అయిపోయింది. సో మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్ట్ చేస్తున్నాం క్వశ్చన్స్. మీరు ఇప్పుడే వచ్చారు కదా, అందుకని మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాం ఫస్ట్ నుంచి. సరే, ఓకే. సో ఫస్ట్ నేను విష్ణుతో మాట్లాడాలి. నిలబడి మాట్లాడు బ్రో. నిలబడే మాట్లాడుతున్నాను. ఓకే. సో నాకు తెలియలేదప్ప, సారీ. ఇప్పుడు ఇంతమందిలో స్పెక్స్ పెట్టుకున్నారు కదా, అంటే శుద్ధ పూస అని మీరు ఏమైనా ప్రూవ్ చేసుకోవాలని అనుకుంటున్నారా, లేకపోతే అందరికంటే నేనే డీసెంట్ అని ఏమన్నా చెప్పాలి? నేను యాక్చువల్లీ నాకు చాలా ఎక్కువ సైట్ ఉంది. ఇప్పుడు నేను అద్దాలు తీసినా అనుకో, నేను అటు చూసి మాట్లాడతాను. అది కూడా కాంటెంటే కదన్న. అప్పుడు మనకు కాంటెంట్ మీరు క్రియేట్ చేయాలి. మీరు ఇస్తున్నారు కదా మా కాంటెంట్. ఇందాక చూసి ఇద్దరు కొట్టుకుంటున్నారు. ఏయ్ ఎవడరా వీడు? మాట్లాడుకుంటున్నారు, పరిస్థితి చూసుకుంటున్నారు, డిస్కషన్ చేసుకుంటున్నారు. రాగు కొన్ని విషయాలు మాట్లాడొద్దు అని అన్నాడు. నాకు 500 ఇస్తే నేను మళ్ళీ దాని గురించి ఆ విషయం గురించి తీయను అన్నాడు. డబ్బులు లేవన్నాడు వాడు. తీసి చూపిరా అంటే నిజంగానే లేవు డబ్బులు. 2000 మా వెంకట్ గారు మీకు ఇప్పుడే ఫోన్ పే చేస్తాడు. వెంకట ఇప్పుడే చేయకూడదు, చెయ్యనా? నెంబర్ పంపిస్తే అడిగేసి ఫోన్ నెంబర్ కాదు, స్కానర్ ఇస్తా. క్యూఆర్ కోడ్, అదే క్యూఆర్ కోడ్, సారీ స్కానర్ కాదు. సో చెయ్యి తొందర వెంకట్. ఈ క్వశ్చన్ అందరికి. సో ఓకే. సో అందరిట్లో ఎవరికి నచ్చితే అలా చెప్పుకోవచ్చు, మీ ఇష్టం. అది సెట్లో డైరెక్టర్ కన్నా డైరెక్ట్ చేసింది ఎవరు? డైరెక్టర్ కన్నా ఎక్కువ డైరెక్ట్ చేసింది ప్రసాద్ బేరా అనుకున్నాడు, కానీ ప్రసాద్ బేరాకి చాలా అంటే కలెక్టివ్గా చూసుకుంటానికి ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉంది కదా. సో బాగానే డైరెక్ట్ ఉండేవాడు. సో అట్లా సో స్క్రిప్ట్ చదివినప్పుడు, ఆ స్క్రిప్ట్ ఏదైనా సీన్ విన్నప్పుడు ఇది వర్కౌట్ అవ్వదురా అని ఎవరికైనా అనిపించిందా? ఎవరైనా మాట్లాడారా? అట్లాంటి పరిస్థితి ఉంటే ఇక్కడ ఎవరు ఉండేవాళ్ళు కాదేమో. ఎవరికి అనిపించలేదు. ఇక్కడ ప్రసాదన లేడు కాబట్టి మొత్తం ప్రసాదనమే దోస్తున్నాడు. లేదు, నిజంగా తనకు డబ్బింగ్ ఉండే లేడు, అంతకుమించి ఇంకేం కాదు. తమ్ముడు థ్యాంక్ యూ. లేదు ఇది గుడ్. ఇంకా ఉన్నాయా? ఈ మూవీలో ఫ్రెండ్షిప్స్ అనేవి, మీరు బాండింగ్ అనేది మూవీలో చూసాం కదా, అది జెన్యూన్ అని కనిపించింది మూవీలో, కానీ బయట కూడా అదే జెన్యూనిటీయా లేకపోతే ఏదో సినిమా కోసం? అసలు ఇవ్వనుకోవడానికి పడదు నిజంగా. బాగా వదిలేస్తే కొట్టుకున్నాం ఇందాక. ఈ అమ్మాయి కొట్టుకునే ఫైట్ చేస్తాం. ఫైట్ ఓకే, కొట్లాడుకుంటాం అంటే అదే. అండ్ నిహారిక గారికి సో టోనే చేంజ్. చెప్పండి వెంకట్ గారు. నేను కాదు. ఓ మీ పేరు? సాహిత్. ఇంకా బాగుందండి వెంకట్ కన్నా. ఓకే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మీరు రాకముందు నలుగురిని అందరూ చూశారు, కానీ ఇక్కడ వచ్చిన తర్వాత అందరూ మిమ్మల్ని చూస్తున్నారు. అది నీ ప్రాబ్లం. మిగతా అందరూ అబ్బాయిని కూడా చూస్తున్నారు. ఎందుకంటే యాజ్ నేను అందరినీ నేనే కదా పిలిచింది. అందరూ నిహారిక వస్తుందా అందరూ ఒకటే క్వశ్చన్. ఎందుకంటే అందరికీ మీరు ఒక ఇన్ఫ్లుయెన్సర్ నుంచి అప్పుడెప్పుడో యూట్యూబ్లో నుంచి రీల్స్ చెప్పారు కదా, టిక్ టాక్ పెట్టిన తెల్లారి. ఒక్క నిమిషం, యాక్చువల్ నేను కూడా మీ గురించి వచ్చాను తెలుసండి. అది గ్యాప్లో కలపొద్దని నాకు కలపడానికి చాలా మంది ఉన్నారు ఇక్కడ.
రామ్, ఇంట్లో నీకు ఒక వైఫ్ ఉంది, గుర్తుంచు. ఇద్దరు పిల్లలు కూడా. ఇద్దరు నీకు గుర్తుందిగా? ఎవరు చెప్పొద్దు, Okay. గర్ల్ ఫ్రెండ్స్ కూడా చెప్పండి అని చెప్పారు. అదే చెప్పరా? యాజ్ అ ఫ్యాన్గా రాకూడదా? నాకు నిజంగా డౌట్ అడుగుతాను, చెప్పండి. మీ రీల్స్ మీరు చేస్తారా? కంటెంట్ మీరే రాసుకుంటారా? ఎవరు రైటర్స్? నేనే రాసుకుంటా. సూపర్ అండి, ఆ విషయంలో మాత్రం మీకు హ్యాట్స్ ఆఫ్. రామ్, నువ్వు కాంప్లిమెంట్ ఇచ్చినప్పుడంతా పంచ్ వీక్ కోసం వెయిట్ చేస్తున్నాను, నాకు భయం వేస్తాను. థ్యాంక్ యూ. లేదు నిజంగానే, నేను దానికి చాలా పెద్ద ఫ్యాన్. మీ కంటెంట్ విషయానికి నిలబడి ఏదో చెప్తున్నాడు. వాడికి ఇందాకే చెప్పా కూర్చోమని. చెప్పండి సాయద్. సో ఆయన అందరు అడిగారనమాట, నిహారిక గారితో ఫోటో కావాలి, ఎందుకంటే Yeah, తీసుకుందాం. ఒకవేళ మీరు ఫోటో ఇవ్వకపోతే వీళ్ళందరూ నన్ను అడుగుతారు ఫోటో ఎందుకు ఇవ్వలేదని. సో నాదే రెస్పాన్సిబిలిటీ అన్నమాట. ఓకే, ఫర్ షూర్. అండ్ రాఘమయూర్ గారు అప్పటి నుంచి చాలా సీరియస్గా మీరిద్దరంటే అన్న విష్ణు అన్న జోన్ అవుట్ అవుతే ఏదో లోకల్ ఉన్నట్టుగా అనిపిస్తాడు, లేదంటే మీరేమో చూస్తే సీరియస్గా చూస్తారు. అసలు వై దట్ సీరియస్ ఫేస్? కొంచెం నవ్వచ్చు కదా. మై ఫేస్ ఇస్ లైక్ దట్ ఓన్లీ. అది కనిపిస్తుంది, కొంచెం నవ్వచ్చు కదా అని అడుగుతున్నా. అవుతానా? ఏదో ఆలోచిస్తుంటావా కొత్త ప్రపంచం సృష్టి. సినిమా బాగానే ఆడుతుంది అన్న, మీరు ఎంత ఆలోచించినా కూడా సినిమా మన చేతిలో ఉండదు. సినిమా అందరూ ఆడిస్తాం, ప్రాబ్లం లేదు అక్కడ. సినిమా గురించి అస్సలు ఆలోచించట్లేదు. సినిమా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. నెక్స్ట్ లెవెల్ చెప్తాను. సో ప్రియదర్శి అన్న, ఫైనల్ క్వశ్చన్. ఫైనల్ క్వశ్చన్. ఎస్, మీకోసం వస్తే నువ్వు పక్కన మాట్లాడితే ఎట్లా నా చెప్పు. నువ్వు లేదు, నువ్వు మనోడు నెక్స్ట్ అంటుంటే అడుగుతుండు. మనోడు ఎప్పుడు చిన్నప్పటి నుంచి అట్లే ఉన్నాడు అంటే, చిన్నప్పటి నుంచి తెలియదు కానీ మనటి నుంచి మాత్రం ఇట్లానే ఉంటుండని చెప్తున్నాను అనమాట. బట్ నీ క్వశ్చన్ అడుగు. మర్చిపోయా, మీరు అంత డిస్కషన్ పెడితే నాకు ఇప్పటిదాకా గుర్తుంటుందా? సో మీకోసం అడుగుతా. యాక్చువల్గా నేను మిమ్మల్ని పెళ్లి చూపుల మూవీ దగ్గర నుంచి చూస్తున్నా, అంటే పర్సనల్లీ కాదు, డైరెక్ట్గా ఇప్పుడే చూస్తున్నా నేను అక్కడ మూవీస్లో. యాక్చువల్ మీ గ్రాఫ్ అనేది అప్పటికి ఇప్పటికి చాలా ఇంప్రూవ్ అయింది. ఎలా అంటే యాక్టింగ్ వైజ్గా, లేకపోతే ఉంటుంది కదా పర్ఫార్మెన్స్ అని చెప్తాం కదా సింపుల్గా, ఫైనాన్షియల్గా. మాట్లాడక నాకు వచ్చేపు నువ్వు తీసుకో ఇచ్చే. లిటరల్లీ మా వాళ్ళందరూ ఏమంటున్నారు తెలుసా, మా క్వశ్చన్లు అని రాంప్రసాద్ అని అడుగుతున్నాడు, మా క్వశ్చన్లు అన్ననే అడుగుతున్నాడు. అరే నీకు క్వశ్చన్ అడగాలంటే వీడికి సెకండ్ టైం మైకిపిచ్చా. ఇంటర్వ్యూలు అంటే అది వేరే అన్న, ఇప్పుడు మాట్లాడే ఛాన్స్ వచ్చింది. ఇంప్రూవ్ అయింది, డెఫినెట్లీ. గిచ్చుతున్నాయింది మా. సో అంటే మూవీ సక్సెస్ అవ్వాలని చెప్పేసి చాలా గట్టిగా, ఎందుకంటే మూవీ ప్రమోషన్ కూడా చాలా గట్టిగా చేయించారు. సో ఆల్ ది బెస్ట్ ఫర్ ఆల్ మూవీ టీమ్ అని చెప్పి, హీరో చేతిలో పట్టుకుంటే బాగుంటుందని చెప్పి. అంటే మీరు హీరోలు కాదు అని కాదు, మీరు హీరోలే. అంటే మెయిన్గా విష్ణన్న మాత్రం వద్దనేది. ఓకే, అదే మీరు కూడా కొంచెం అందరికీ ఆల్ ది బెస్ట్. బ్లాక్ బస్టర్ కొట్టేసాం అనుకుంటా ఆల్రెడీ, తెలియదు నాకు. మీరు కొట్టేసారంటే డెఫినెట్లీ ఓకే కొట్టేసాం అంతే, ఎక్కువేం లేదులే. ఓకే, సో అంతే అన్న, ఇక మిమ్మల్ని ఎక్కువ ఇబ్బంది పెట్టాలనుకోవట్లేను. థ్యాంక్ యూ. నువ్వు కూడా అడదాం అనుకుంటున్నావు ఇందాక నుంచి. నీ పేరు? నా పేరు సాజిద్ అన్న. సాజిద్, చెప్పు సాజిద్. అన్న, మీరు ఎప్పుడైనా మందాగి ఇంట్లో దొరికారా? మందు దాగి దొరికిన, ఆ తర్వాత మానేసిన 1.5 year. యాక్చువల్లీ మానేసిన, అప్పుడు తాగలేను మళ్ళీ నేను. ఇప్పుడు తాగుతలేను. ఎందుకన్నా? అయిపోయింది ఇక, దాంట్లో మజా చూసేసిన మొత్తం. ఇంకా దాని తర్వాత ఇక అంటే ఇక హైలో హై అంటారు కదా, ఇక ఇట్స్ బీన్, ఇక బోర్ కొట్టేసింది నాకు, మందు మజా వస్తలేదు. అని నమ్మేదట్టు చెప్పన్నా ఏదన్నా. నమ్మేటట్టు చెప్పాలంటే, అరే ఏదైనా అబద్ధం చెప్పాలి. తాగలేదు రా భయ్, ఇది నిజంగా. అది దీంట్లో అబద్ధం చెప్పేదే ఉంది. ఇప్పుడు ఇక దొరికినా ఇది ఇంతకంటే నిజం ఏదన్నా తాగి. ఇప్పుడు గుర్తొస్తలేదురా ప్లీజ్. గాంధీ జయంతి నాడు అదే కదా, ఇప్పుడు ఎందుకులే. బట్ నీ అడిగిన క్వశ్చన్ నాకు అదే, అంతకంటే ఆన్సర్ లేదు ఇంకా బేసిక్లీ. లడ్డన్నా చెప్పన్నా. అన్న, మీకు ఈ సినిమాలో నచ్చిన డైలాగ్ ఒకటి చెప్పరా? లాస్ట్కి వస్తుంది ది ఎండ్ అని, క్రేజీ అసలు. ఇంటికి వెళ్ళిపోయినా నేను దాని తర్వాత. అన్న, మీకు మ్యాడ్లో వర్క్ చేసినప్పుడు బాగా నచ్చిందా, మిత్రవిందలో బాగా నచ్చిన? రెండు. మిత్రమండలి. మిత్రవిందో ఆ విధంగా కొట్టేసుకొని వాడి మొహానికి ప్రేమ ఒకటి. అది వద్దబ్బా ప్లీజ్, బాగాలేదు అది వేయకండి. రెండు ఈక్వల్లీ బాగుండే. అంటే ఇప్పుడు ప్రమోషన్ వచ్చినాయి కాబట్టి ఈ సినిమాని. అంటే ఏది ఫస్ట్ వస్తే అది చెప్తారా? అంతే. ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న, ఆల్ ది బెస్ట్ అన్న. థ్యాంక్ యూ సాజిద్. లాస్ట్లో అతను వెయిటింగ్ ఫర్ తర్వాత నీకే. బ్రో
యా మైక్ ఇస్తాగు. రిషబ్ శెట్టి వాళ్ళ అన్నలా ఉండు కదా, ఆయన పేరు ఏం పేరు? రక్షిత్ శెట్టి గారు. రక్షిత్ శెట్టిలా ఉండు. హాయ్ అన్న, నా పేరు సాయి. మన మూవీలో యాక్షన్ కూడా ఉంది కదా, అంటే కార్ ఎగరడం, కత్తులు, అలాంటి ఫైట్ సీక్వెన్స్లో ఏమన్నా 6 ప్యాక్ ప్లాన్ చేశారా? 6 ప్యాక్ చేసినా కానీ సీజీలో పోయింది అది. సో ఓకే అన్న. అంతే. విష్ణు అన్న, ఒక్క చిన్న హెల్ప్ అన్న. హాయ్ సాయి. హాయ్ అన్న. మా ఆఫీస్ కొలీగ్ ప్రణవ్ అని ఒక అబ్బాయి ఉంటాడు, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ నీలాగే ఉంటాడు అన్న. సేమ్ స్పెట్స్, సేమ్ అట్లే ఉంటాడు. వాడికి హాయ్ చెప్పండి అన్న. ప్రణయ్ ఎక్కడున్నా స్పెట్స్ మార్చుకో. ఓకే, థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ సాయి. ఇక్కడ ఈ అబ్బాయి అయ్యా మెరూన్ కలర్ షర్ట్ అమ్మాయికి ఎవరు అతను? ఆయన నా పేరు అబ్బాస్. అబ్బాస్ పేరు వచ్చేసి ఏమో పోరాబాయ్. ఏమో పోరాబాయ్. నా క్వశ్చన్ వచ్చేసి, ఈ టీంతో మీరు ట్రిప్కి వెళ్ళాలనుకుంటే ఏ ప్లేస్ పికప్ చేసుకుంటారు? ఈ టీంతోనా? ఆమ్స్టర్డామ్. ఓకే. అంటే అది గోవా అంటే రెగ్యులర్ అవుతుంది కదా అని గోవాలో మళ్ళీ ఇవి రూమ్ రెంట్లు చాలా ఎక్కువ పెంచేసిండు వాడు. ఏందన్నా మాకా ఇంకా గన్నిగానే పైసలు రాలేదు వాళ్ళ దగ్గర ఉన్నాయి. కళ్యాణ్ గారు అని చాలా సిగ్గుపడుతుంటారు, ఆయన మోమాటం కూడా ఎక్కువ. వారి దగ్గర ఫుల్ ఈ సినిమాలో ప్రాఫిట్ వస్తే అడుగుదాం. ఇంకా అబ్బాస్, నీకు నెక్స్ట్ క్వశ్చన్. విష్ణు అన్న మీకు ఒక క్వశ్చన్. మీ ఫ్యాన్స్కి ఏమైనా మెసేజ్ ఇవ్వాలనుకుంటే ఇవ్వాలనుకుంటారు? అబ్బాస్ కటింగ్ చేయించుకొని చెప్తా మా ఫ్యాన్స్కి. తెలుసా నీకు అబ్బాస్ కటింగ్ ఎట్లుంటుందో? తెలుసు. అట్లా ఉండదు కానీ ఓకే, క్లోజ్ ఇనఫ్. చెప్ప బస్. అంతేనా? ఇంకేమైనా కావాలన్నా? సాజిద్, నీకేం కావాలి చెప్పు. నీకు నిజాలు వద్దు, అబద్ధాలే కావాలి నీకు. ఇటు సైడ్ మేమర్స్ కాదా? అక్కడ మైక్ ఇవ్వట్లేదా? అరే నేను ఇస్తా బై. మీమర్స్ వాళ్ళ ఫ్రెండ్స్. ఐఎమ్ ద వాయిస్ ఆఫ్ ద వాయిస్లెస్. హాయ్ లడ్డానా. సో ఫస్ట్లీ నిహారిక గారికి, సో మీరు మొన్న రా టాక్స్ విత్ వీకేలో చెప్పారు కదా, లైక్ బ్రహ్మానందం గారు మీకు సజెషన్ ఇచ్చారని, అది గుర్తుందా ఇప్పటికైనా లేదా మర్చిపోయారా? గుర్తుందండి. ఒకసారి చెప్పండి. ఒక నిమిషం గుర్తు తెచ్చుకునివ్వండి. అబద్ధం ఆడకూడదు, నిజం చెప్పకూడదు, నిశ్శబ్దంగా ఉండకూడదు. యా ఓకే. సో ఇప్పుడు దీంట్లో చాలామంది కామెడియన్స్ ఉన్నారు కదా, సో మూవీలో ఎవరు ఎక్కువ నవ్విస్తారు? నన్నా? అందరిని అడుగుతున్నాను. నన్నైతే నాకు మోస్ట్ సీన్స్ వీళ్ళతోనే ఉన్నాయి. నన్నైతే బాగా నవ్వించింది విష్ణువే. ఓకే. అండ్ యూ అంటున్నారు విష్ణు చీ అని. థ్యాంక్ యూ. అయ్యగారే కరెక్ట్, ఎవరు వల్ల కాదు. అప్పటి నుంచి మీమ్స్ వేస్తున్నారు కానీ ఒకటి కూడా సింక్ అయితలేదు. మీలాంటి ప్రొఫెషనల్స్ కాదు కదా, అందుకని y'all are too good. They learn, మీ దగ్గర నుంచి నేర్చుకుంటారు. యా, అండ్ వన్ మోర్ థింగ్, మీరు క్రియేటర్ నుంచి ఇప్పుడు యాక్ట్రెస్ అయ్యారు కదా, సో ట్రాన్సిషన్ ఎలా ఉంది? వాచిపోతాంద్రా, తెలియట్లేదు ఇంకా. చూసుకుంటున్నాను నేను కూడా స్లోగా. we're figuring it out. అసలు ఐడియా రిలీజ్ అయినాక చూద్దాం. ఓకే. అండ్ వన్ మోర్ థింగ్ అన్న, లడ్డు అన్న అండ్ ప్రియదర్శి అన్న అండ్ మీ ముగ్గురికి అడుగుతున్నా. సో మీ ముగ్గురు లైక్ తరుణ్ భాస్కర్, మీ ముగ్గురులో ఏదైనా కాంబినేషన్ మూవీ రావచ్చా? లైక్ మీ ముగ్గురు కలిసి అండ్ తరుణ్ భాస్కర్ డైరెక్షన్. ఆల్రెడీ తరుణ్ భాస్కర్తోనే కంబైన్ అవ్వకుండా వచ్చాం మేము. యా, అలానే వచ్చారు. బట్ మీ ముగ్గురు కలిసి మూవీలో వచ్చే ఏమైనా ఉందా? యాక్చువల్లీ చేస్తున్నాడు. ఈ నగరానికి రిపీట్ తర్వాత ఇంకోటి రాస్తున్నాడు తరుణ్ అన్న. హోప్ఫుల్లీ చూడాలి అది ఎట్లా ప్యాన్ అవుట్ అవుతుందో, మాకు కూడా తెలియదు. యా, థ్యాంక్ యూ. హలో లడ్డన్న. హాయ్ అన్న. మిమ్మల్ని చూస్తే సేమ్ నా ఫ్రెండ్ గుర్తొస్తాడు. ఎవడరా ఇల్లు ఎవడు వేసిన అద్దాలు పెట్టుకుని అందరు నన్ను అద్దాలు పెట్టుకొని గుంగురు చుట్టూ ఉన్నోడు నేను. ఏమైంది? వాడి ఫ్రెండ్ కూడా నాలానే ఉంటాడు అంటానా? అండ్ రాగ్మయూర్ అన్న, మీరు చాలా పోస్టులు పెడుతుంటారు, నేను చాలా కామెంట్లు పెడతా, ఒకదాన్ని కూడా మీరు రివర్ట్ ఇయ్యరు, లైక్ కొట్టరు. సో ఫ్యాన్స్ మీతో ఇంటరాక్ట్ అవ్వాలంటే ఎలా అవుతారు అనుకుంటారు? ఎప్పుడు మీరు సీరియస్గానే ఉంటారు. చెప్పరా. హీరో కూడా బ్లూ షర్ట్లో ఒక పోస్ట్ పెట్టారు ఈవినింగ్. ఇప్పుడు ఫస్ట్ కామెంట్ నాదే దాంట్లో. కృష్ణనా? ఆఫీస్ పోరా థాయ్ అని ఉంటుంది. సేమ్ టు యూ అని పెట్టింది ఎవరన్నా? నేను కాదు.
నేను పెట్టినా అన్న. ఓకే అవును నేను చూడలేను, ఛార్జ్ లేదు కదా, నేను డేటా ఆన్ చేయలే. అండ్ నిహారిక గారు యు ఆర్ సో స్వీట్, మా వైఫ్ చెప్పమన్నారు. Your wife is also so sweet and thank మీరు you. టామ్ క్రూజ్ గారితో దిగారు కదా, హౌ డిడ్ యూ ఫీల్ దట్ అట్ దట్ టైమ్? ఇంపాసిబుల్. It felt impossible but it became possible. So surreal. థ్యాంక్ యూ. టామ్ క్రూజ్ గారు ప్రమోట్ చేస్తారండి మన సినిమా? నువ్వు అడిగితే చేస్తారు విష్ణు ఎవరైనా. అండ్ దర్శి గారు, అన్న మీ షర్ట్ చాలా బాగుంది. నేను ఇమ్మని అడగాను ఎందుకంటే నువ్వు ఇంకో షర్ట్ తెచ్చుకోలేదేమో. మీ కామెడీ చాలా బాగుంటుంది. మొత్తం తీసుకెళ్ళిపోండిరా, మొత్తం పాటలుగా పీకేసి. తమ్ముడు లాస్ట్ 2 క్వశ్చన్స్ మీరే డిసైడ్ అవ్వండి ఎవరు అడుగుతారు అనుకుంటున్నారు. బ్రో ఇక్కడ వాళ్ళిద్దరితో మాట్లాడి ఫైనల్ చేసుకో. నువ్వా అలా అని అన్న ఇన్పిన్ సర్టిఫికేట్ నిజమన్నా ఎవరు? లాస్ట్ 2 క్వశ్చన్స్ బ్రో. ఇటు ఇక్కడ అన్న నేనే అడుగుతా. అటు ఓకే అన్న, నా పేరు వినోద్. నేను మహేష్ బాబు చాలా పెద్ద ఫ్యాన్ని. మీకు మామూలుగా సినిమాలు బాగుంటే మహేష్ బాబు ట్వీట్ వేస్తారు కదా, మీరు ఎక్స్పెక్ట్ చేస్తారా? అంటే మీరు యాక్ట్ చేశారు కదా. నాకు ఆయన నుంచి ఏం ఎక్స్పెక్టేషన్స్ లేవండి, జస్ట్ ప్యూర్ లవ్ అంతే. ఐ హ్యావ్ నో ఎక్స్పెక్టేషన్స్. లవ్వా? ఒక్కసారి జై బాబా అనండి మీరు. నువ్వు కెలకకు రామ్. అది కాదు అంటే అభిమానం అంటాం అనుకున్నాను. ప్యూర్ లవ్ ఇంగ్లీష్లో అన్నాను. నాకు చాలా అభిమానం అండి ఆయన అంటే. అది కట్ చేసుకోండి ప్రీవియస్ అయితే. ఇది మాకు మీమ్స్ కావాలి. లవ్ అనేది బాగుంది కదా, మహేష్ బాబు గారిని చూస్తే ఎవరికైనా లవ్ అనేది పడుతుంది. ఊరికే అలా చేయి మాకండ్రా, బాగోదు ప్లీజ్. ఒక్కసారి జై బాబా అనాలి మీరు. ఆల్రెడీ అన్నాను కదా, ఆల్రెడీ వేసుకుంటున్నారు కదా మీమ్స్. పర్లేదు ఇంకోసారి. మాకు స్టఫ్ కావాలా మీమ్స్కి? సారీ. జై మహేష్ బాబు. అన్న మీ ఇద్దరికి, మా దర్శి అన్నకి రాగన్న అన్న, మీరు తరుణ్ భాస్కర్ అన్నతో కౌశిక్ క్యారెక్టర్ చేశారు. మీరు కౌశిక్ క్యారెక్టర్ అనే చేశారు. అన్న కూడా కౌశిక్ క్యారెక్టర్ అనే చేశాడు ఈ నగరానికి ఏమైందిలో. మేము అంటే అన్న బెస్ట్ ఫ్రెండ్ కౌశిక్ అని మీకు పేర్లు పెట్టుకుంటూ వచ్చారు కదా. అవును. మీ ముగ్గురిని కలిపి ఇంకో కౌశిక్ తీసుకొచ్చి అట్లా ఏమైనా యాడ్ చేస్తారా? అది యాక్చువల్లీ చెప్పొద్దన్నారు కానీ ఇన్ని క్వశ్చన్లు అడుగుతున్నారు అని చెప్తాను. బేసికలీ కౌశిక్ మల్టీ యూనివర్స్ అని ఒకటి స్టార్ట్ కాబోతుంది. సో దాంట్లో ఆల్ కౌశిక్స్ యునైట్ అవుతారు అనమాట. సో నేను చందనగర్ నుంచి సూపర్ హీరో అవుతా, ఆయన నేను పద్మనాభ గారి నుంచి. సో అట్లా అందరం ఒక ఇదైపోతున్నాం బేసికలీ. ఓకే అన్న, థ్యాంక్ యూ వినోద్ అన్న. ఇటు ఒకసారి లాస్ట్. హాయ్ బ్రో, రఘు బ్రో, మీ టాటూకి ఏమైనా స్టోరీ ఉన్నదా బ్రో? మీ టాటూ ఏమైనా స్టోరీ ఉన్నదా బ్యాక్ సైడ్? స్టోరీ ఏం లేదు, అంటే నాకు సర్పదోషం ఉందని తెలిసింది, సో అందుకని పెట్టుకున్నాను. లడన్నా మేము లాస్ట్ టైం యాక్చువల్లీ సర్పదోషంగా అది ఏం కాదు, అక్కడ వేసుకుంటే దురదొస్తుంది, ఊరికి ఇట్లా అనుకుంటాడు ఆయన. అనుకొని యూనో ఇట్స్ అ ట్రిబ్యూట్ టు హిస్ ఆర్ హీరో పవన్ కళ్యాణ్ గారు. ఎస్, యాక్చువల్లీ ఆన్ దట్ నోట్ సభాముఖంగా ఇది చెప్పుకోవాలి. ఏంటి అంటే నాకు సో సినిమాలో అంటే నేను చాలా పెద్ద పవర్ స్టార్ ఫ్యాన్ చిన్నప్పటి నుంచి. సో నాకు ఈ సినిమా కాస్ట్యూమ్స్ ఇవన్నీ చేసినప్పుడు నాకు ఒక్క కోరిక ఉండింది. నాకు జానీ అంటే చాలా ఇష్టం అనమాట. సో జానీలో ఆ బ్యాండ్ ఏదైతే ఉంటుందో, సో విజయ్ అడిగా అలాంటి ఒక బ్యాండ్ పెట్టుకుంటా నేను. నా క్యారెక్టర్ పేరు అభి అనమాట. సో దానిపైన అభి అని రాయించుకొని సినిమాలో అంతా అది వాడుకుంటూ ఉంటాను అనమాట. సో అంతే, ఇది ఒక ఛాన్స్ దొరికింది చెప్పేసిన. లడన్నా అంటే లాస్ట్ టైం మన మ్యాడ్ 2కి మేము అడుగుదాం అనుకున్నా, క్వశ్చన్ అడుగుదాం అనుకున్నప్పుడు మీరు లేరు. ఇప్పుడు అడుగుతున్నా, అంటే మ్యాడ్ 1లా డాడీ చెప్పే కదా కొబ్బరి నూనె రాసుకున్నా అనేది. ఏం కంపెనీ వాడతారన్నా కొబ్బరి నూనె? ఏంటి కొబ్బరి నూనె? ఏ కంపెనీయా? పారాషూటే వాడతా. నువ్వేది వాడతావు? నాది పారాషూట్. వాటికానా మీరానా? మామ ఎర్త్ అన్న. ఏది? మామ ఎర్త్. మామా ఎర్త్. మామా ఓకే. అది ఇవన్నీ ఇప్పుడు మీరు సక్సెస్ఫుల్ మీమ్ పేజెస్ కదా, డోంట్ ఫ్రీగా ఇచ్చుకోమాకండి, బ్రాండ్ వాళ్ళు డబ్బులు ఇస్తారు. నువ్వు ఇలా చెప్పే మాక పేమెంట్ తీసుకున్నాను. తీసుకున్నారా? ఓ మరి మాకు ఇవ్వకుండా ఇంటిగ్రేట్ చేస్తున్నావా? మీకు కావాలంటే మీకు చెప్పిస్తా. థ్యాంక్ యూ సో మచ్ పిల్లకుంటా వచ్చినందుకు మా ఇంటర్వ్యూస్. అన్న లాస్ట్ మేడం
అడిగే అంటే మీరు చాలా అందంగా ఉన్నారు కదా, ఎందుకు దయ్యం సినిమా తీయకూడదు? తీస్తానండి డెఫినెట్గా. అంటే అందంగా ఉంటే దెయ్యం సినిమాలు తీయాలి. అంటే దయ్యాలు అందంగా ఉంటాయి కదా అని. నువ్వు కూడా చాలా అందంగా ఉన్నావు కానీ దెయ్యంలాగా. థ్యాంక్ యూ మేడం. అండ్ థ్యాంక్ యూ సో మచ్ మా మీమర్స్ మీటింగ్కి పిల్లగానే వచ్చినందుకు. మా వాళ్ళకి చాలా పనులు ఉన్నాయి, కొంచెం దయచేసి మీరు వెళ్ళిపోతే. వెళ్ళిపోతాను. I just want to say something. I think you guys are off camera. This is not content. Honestly, I want to say, I think you all are so talented. కొంచెం ఇంగ్లీష్లో చెప్పుకున్నా, సో తెలుగులో ముక్కలుగా వస్తుంది. I think you all are very talented, and when I'm feeling low or when I'm trying to scroll through things, నాకు స్కిట్లు స్కెచెస్ నవ్వు తప్పించవు. I really go through memes and కొన్నిసార్లు దాని కింద కామెంట్స్, and I think it takes a lot of spontaneity and creativity. వచ్చిన ర్యాండమ్ ఇంటర్వ్యూలో అవన్నీ తీసుకుని టు మేక్ సంథింగ్ ఫనీ అవుట్ ఆఫ్ ఇట్ ఇస్ అ స్పెషల్ స్కిల్ సెట్. నాట్ ఎవ్రీబడి కెన్ డూ ఇట్, అండ్ యూ ఆర్ డూయింగ్ అ గ్రేట్ జాబ్. I have a few favorite meme pages which I can't remember the names of, కానీ నేను మెసేజ్ చేస్తాను. I think you all are incredible. Keep doing what you do, but make sure you are not crossing a line for your own ఇది, ఎందుకంటే మీకు బ్యాన్లు అయ్యి వేస్తారు. బట్ I think what you all are doing is great, and I absolutely love seeing all the చిలిపి పనులు you do. చివరిగా నా కోసం ఏమైనా రెండు మంచిగా. రామ్ ప్రసాద్ అన్న, జస్ట్ 2 క్వశ్చన్స్. ఇక్కడ నీ లెఫ్ట్ సైడ్. లడ్డన్నా ఇటు ఇప్పుడు మ్యాడ్ స్క్వేర్లో నీ పెళ్ళి క్యాన్సిల్ అయింది కదా, మ్యాడ్ క్యూబ్లో అవుతుందా? అయిపోయింది పెళ్ళి. యాక్చువల్లీ మ్యాడ్ క్యూబ్ షూట్ చేసేసినాం మేము. పెళ్ళి అయిపోయింది. ఎవరు ఇక అన్నీ చెప్తారా? సినిమా వచ్చి చూడు. ప్రియదర్శన్న నీకే గంటారవిని మర్చిపోయినావన్నా. ఏంది గంటారవి సీజన్ 3 అవుతుంది కదా షూటింగ్. ఎప్పుడు రిలీజ్ అవుతుంది అన్నది ఇక అది మన చేతిలో ఏముంటుంది, జియో హాట్స్టార్ వాళ్ళ చేతిలో ఉంటుంది. అది అయినప్పుడు ఇక వస్తుంది మీకు, దానికి మళ్ళీ కలుద్దాం మళ్ళీ అందరం. సరే ఓకే, థ్యాంక్స్. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ సో మచ్. ఇందాక నిహారిక అన్నది నేను తెలుగులో చెప్తా. మా టైంని బ్రైటన్ అప్ చేస్తున్నందుకు చాలా చాలా థ్యాంక్స్ రా. అరే మీ క్రియేటివిటీ, మీ రైటింగ్ స్కిల్ చాలా చాలా నచ్చుతుంది మాకు అందరికీ. మీకు భయపడిన సందర్భాలు ఉన్నాయి, మిమ్మల్ని బాగా అతి ఎక్కువగా ప్రేమించిన సందర్భాలు ఉన్నాయి. వాటన్నిటిలో కూడా ఒకటే చెప్తా ఏంటంటే, మీరు లేకుండా మేము లేమరా. థ్యాంక్ యూ సో మచ్. ఐ లవ్ యూ. థ్యాంక్ యూ.